ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. నేను పుట్టక ముందే నా ఎడల నీ తలంపులు ఆశ్చర్యము. నేను గిట్టక ముందే ఇచ్చిన రక్షణ భాగ్యము ఆశ్చర్యము. నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలుచుట ఆశ్చర్యం. నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలుచుట ఆశ్చర్యం. నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు. ఇక ఆనందమే నీతో జీవితము. నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు. ఇక ఆనందమే నీతో జీవితము. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. దేవుని వాక్యం చదువుదాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. మరో స్థలంలో మరో వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భయంకరమైన దుష్ట దినాలలో ఈ కడవర గడియలో మేము బ్రతుకుతా ఉన్నాం. మా చుట్టూ జరుగుతున్న సంఘటనలు, సంభవాలు, నీ కుమారుని రాకకు సమయం ఆసన్నమవుతుందని, అన్నిటి అంతము సమీపం కాబోతుందని మాకు సూచనలు ఇస్తూ ఉండగా, సంజ్ఞలు చేస్తూ ఉండగా, ఈ కడవర గడియలో ఆయుష్తో ఆరోగ్యంతో బ్రతికి ఉన్న మేము మా ఆధ్యాత్మిక జీవితాలను చక్కబరుచుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న అవకాశాల కొరకై మీకు స్తోత్రాలు. ప్రేమించి ఈ రాత్రి చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయము. ఈ మందిర ప్రాంగణమంతా మీ ఆత్మ సంచారం ఉండనిమ్ము. దుష్టుని క్రియలు మీరు లయపరచము. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో శుభాలు తెలియచేస్తూ, ఈ రెండవ దినం నా వంతుగా కడవరి గడియ జై జీవితం అనే శీర్షిక కింద రెండవ సందేశం మీకు ఈ రాత్రి చెప్పనై ఉన్నాను. ప్రస్తుతం మన జీవిస్తున్న ఈ గడియలు కడవరి గడియలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కడవరి గడియలను గుర్తించడానికి 3 వైపులా చూచి సూచనలు తెలుసుకోమని చెప్పారు. ఆ సంగతి నేను రాత్రే మీతో చెప్పాను. కడవరి గడియలను మనం గుర్తించు నిమిత్తం లోకములోనికి చూడాలి, సంఘములోనికి చూడాలి. అలాగనే ప్రియులారా, ఇశ్రాయేలీలోని కూడా చూడాలి. ఏం జరుగుతుంది లోకంలో, ఏమి జరుగుతుంది సంఘంలో, ఏమి జరుగుతుంది ఇశ్రాయేలీలలో అనే వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు గడియలను కొంచెం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అని ప్రభు చెప్పారు. కాబట్టి నిన్న మనం లోకములో సూచనలు చూసాము, సంఘములో సూచనలు చూసాము, ఇశ్రాయేల్లో కూడా సూచనలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా కొంచెం ఆ సూచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న లోకములో 2, సంఘములో 2, ఇశ్రాయేలీల్లో 2 అది చూడడానికి మనకు వీలు పడింది. ఈరోజు కూడా ఆ క్రమంలోనే లోకములో మరొక 2 సూచనలు మీకు చూపిస్తాను. చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఇది వరల్డ్ సైన్స్, లోకములో కనబడే సూచనలు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతున్నాను. 10వ వచనం ఇలా ఉంది. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుచుంటిని అన్నాడు. కడవర గడియల్లో కనబడేదేంటి అని అంటే లేబర్ ప్రాబ్లమ్స్, కూలి పనివారి సమస్య. ఆ దినములలోనంట మనుషులకు కూలి దొరకటం లేదు, పశువులకు కూడా బాడిగ దొరకడం లేదట. ఈ విషయాన్ని యాకోబు కూడా తన పత్రికలో వ్రాయటం మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, అంచె దినాల్లో, కడవరి దినాలలో పని దొరకడమే కష్టం. ఒకవేళ పని దొరికినా కానీ దానికి తగిన వేతనం ఇవ్వకుండా ప్రపంచమంతా శ్రమదోపిడీ జరుగుతుంది.
రోజుకి 8 గంటలే మా దగ్గర పని చెయ్యాలి అని చెప్పి కూడా రోజుకు ప్రియులారా 10-11 గంటలు పని చేయించుకొని దానికి తగిన వేతనం ఇవ్వకుండా మనుషులను నిష్ఠూర పెడతారు, మనుషులను విసిగిస్తూ ఉంటారు. దాదాపు ఆ పరిస్థితుల్లోనికే మనం చేరుకుంటున్నాం. సంపన్న దేశాలు చేస్తున్న పని అదే, అభివృద్ధి చెందని దేశాలు చేస్తున్న పని కూడా అదే. పని చేసుకుందామంటే పని దొరకడం లేదు. పోనీ కష్టపడి పని చేస్తే దానికి తగిన వేతనం వస్తుందా అంటే తగిన వేతనాలు కూడా ఇవ్వటం లేదు. ఇవే లేబర్ ప్రాబ్లమ్స్ అంటే. యాకోబు కూడా రాశాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ధనవంతులను సంబోధించి మాట్లాడుతూ ఇలాగన్నాడు, ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులో జొచ్చియున్నవి. ఏమిటి ఈ మాటలు అంటే, మీరు పని చేయించుకుంటున్నారు, ఆ పనికి ఇవ్వవలసినటువంటి జీతం మీరు ఇవ్వటం లేదు, వాటిని మీరు బిగబెడుతున్నారు. వారు చెమట కార్చి పడిన కష్టానికి ప్రయాసకు తగిన వేతనం వారు సంపాదించుకోలేకపోతున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు ఈ లేబర్ ప్రాబ్లమ్స్ కనబడతా వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ దొరకదు. ఒకవేళ దొరికిన ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే దానికి రావలసిన జీతం కూడా పై వాళ్ళు వారి చేతిలో పెట్టడం లేదు. సరే, ఇదొక సమస్య ఇలా కనబడుతూ ఉంటే దానియేలు మరొక మాట అన్నాడు. అది కూడా చూపిస్తాను. ఇది కూడా లోకములో ఉన్న సూచనలే. ఇవి లోకములో కనబడుతున్న సూచనలు. నిన్న చూసాము పాప విస్తరణ కనబడుతుంది. నిన్న చూసాము కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు కనబడుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము కూలివారి సమస్యలు కనబడతా ఉన్నాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు కూడా ఒక సూచన రాశాడు. ఇక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతాను, వినండి. దానియేలు, నీవు ఈ గ్రంథపు మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాటలాడు గబ్రియేలును అనునతడు చెప్పాను. ఈ ఒక్క వచనంలో ప్రపంచంలో జరిగేటువంటి మరొక 2 కనబడుతున్నాయి. ఒకటేమిటి అనంటే విస్తారమైనటువంటి ప్రయాణాలు, విస్తృతమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవడం. ఇంక్రీజింగ్ ఆఫ్ ట్రావెల్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 2 ఈ రోజుల్లో చాలా అధికమైపోయినాయి. నేను సేవకు వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత నుంచి చాలా ప్రదేశాలకు తిరుగుతూ ప్రయాణం చేస్తూ దేవుని పరిచర్యలో తిరుగుతూ వస్తున్నాను. సుమారు ఒక 25 సంవత్సరాల క్రిందట ఎయిర్పోర్ట్లో చూస్తుంటే ఏదో కొద్దిమంది మనుషులు అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఏరోప్లైన్స్ కూడా కొంచెంగానే ఉండేవి ఆ దినాల్లో. కానీ ఈ రోజున మనం ఎయిర్పోర్ట్స్లోకి పోయి చూస్తే ఇదేదో పల్లి వెలుగు బస్ కొరకు ప్రయాణికులు ఎదురు చూస్తున్నట్టు కనబడుతున్నారు మనుషులు. అంటే పల్లి వెలుగు బస్ కొరకు ఎక్కువ పాసెంజర్స్ ఉంటారు చూడండి. అట్లా ఎయిర్పోర్ట్లో విస్తృతమైన జనం. ఈ రోజున ఆ జనంలోంచి మనం లోపలికి త్వరగా వెళ్ళకపోతే ఆ ఫ్లైట్ తప్పిపోతుందేమని ఎయిర్పోర్ట్లో డీజీ యాత్రను పెట్టారు. ఒక యాప్ తయారు చేసి ఇక స్కానింగ్లు, తర్వాత నీ ఆధార్ కార్డులు, నీ ఐడీలు ఈ చూసే తంటాలు లేకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోవడానికి, అంటే ఈ ఒత్తిడి, ప్రయాణపు ఈ జనాల యొక్క ఒత్తిడి, ఆ బిజీని తట్టుకోవడానికి డీజీ యాత్రని కనిపెట్టి మన చేతిలో పెట్టారు. ఆ డీజీ యాత్రలో ఎంత లోపలికి పోయినా కానీ లోపల చూస్తే ఇదేదో ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా కనబడుతున్నాయి కొన్ని ఎయిర్పోర్ట్లు. అయితే మీరు ఉదయాన్నే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండండి, ఒక్కసారి తెలుస్తుంది. ఉదయం 3 గంటల నుంచి తెల్లవారు 8 గంటల వరకు వచ్చే జనం లెక్కలేనంత జనం వస్తున్నారు అక్కడికి. అక్కడంటే పోనీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుందాం, మా విశాఖపట్నానికి ఏమైందో ఇక్కడ కూడా జనమే జనం. ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను. చాలా టెర్మినల్స్ కట్టేశారు. దాని కొరకు వారు చేస్తున్న ఏర్పాట్లు చూస్తున్నప్పుడు అది అసలు గొప్ప విమాన కేంద్రం కాబోతుందంట. అంటే మా ఇంటికి ఒక
40 నిమిషాల్లో చేరిపోయేటం దగ్గరకు వచ్చింది ఎయిర్పోర్ట్. సరే చూద్దాం ఎట్లా నిర్మాణం అవుతుందని చూడడానికి పోతే ఎంత స్పీడ్గా ఎంత సుందరంగా కడుతున్నారో. ఇవి ఎన్ని ఏరోప్లైన్స్ని అకామిడేట్ చేస్తుంది. సింగపూర్ తర్వాత ఇక్కడే ఫ్యూయల్ నింపుకునేటువంటి కేంద్రాలు కట్టేస్తున్నారు. ఏమంటే సింగపూర్ తర్వాత ఇక విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఎక్కువ విమానాలు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారట. సరే ఇవంతా ఏంటనంటే ట్రాఫిక్ను గుర్తుపెట్టుకొని విస్తారంగా మనుషులు చేసే ప్రయాణాలను గుర్తు చేసుకొని ఏమంటే ఎయిర్పోర్ట్లు పెంచుతున్నారు, విమానాలు పెంచుతున్నారు. ఈరోజు చూడండి ఏది ఖాళీగా ఉంది చూడండి. ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు బళ్ళు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, సొంత కార్లు ఉంటున్నాయి. అసలు విమానాలు అయితే లెక్కలేనన్ని తయారైనాయి. విపరీతమైన ప్రయాణాలు జరుగుతున్నాయి. దానియేలుతో గబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే విస్తారమైన ప్రయాణాలు జరుగుతాయి భూమి మీద. జనులు నలుదిశల నుంచి అటువారు ఇటు ఇటువారు అటు విపరీతంగా తిరుగుతుంటారు. చాలామంది నలుదిశలా సంచరించేస్తారు. అలా సంచరించిన వల్ల వారికి విస్తృతమైన జ్ఞానం వచ్చేస్తుంది. ఏమండి విపరీతమైనటువంటి జ్ఞాన సముపార్జన పెరిగి తెలివధికమైపోతుందంట. బాగా తిరిగినోడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయంట. కనుక ఆ దేశం, ఈ ప్రజలు, ఆ వాళ్ళు, వీళ్ళు అందరి సంగతులు తెలుస్తాయి కాబట్టి తెలివధికమైపోతుందంట. ఇటు ప్రపంచంలో అదే సూచన కనబడతా ఉంది. ఒకవైపేమో ప్రియులారా కూలి పని చేసుకునే వాళ్ళకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకవైపు కనబడుతుంది. మరోవైపునేమో విస్తారమైన ప్రయాణాలు, తర్వాత అధికమైన తెలివితేటల మనుషులే పెరిగిపోతున్నాయి. ఏంటనంటే కడవర గడియకు లోకములో కనబడేటువంటి సూచనలు. ఇది మనసులో పెట్టుకోండి. నిన్న 2 చెప్పాను, ఇవాళ 2 చెప్పాను. మరో సంగతి చెప్తాను. సంఘములో సూచనలు ఏంటి? కడవర గడియలకు సంఘములో సూచనలు ఎలా ఉంటాయనంటే చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి 24:12 ఇలా ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని రాసి ఉంది. దీన్ని లూక్వార్మ్నెస్ అని అంటాం. నిలువెచ్చనితనం. ప్రేమ ఉంది కానీ చల్లారిపోయింది, అంత వేడిగా లేదు. అలాగనే మీరు ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల్లో చివరి సంఘం లవొదీక సంఘం. ఆ లవొదీక సంఘంతో ప్రభు మాట్లాడుతూ నువ్వు వెచ్చగానైనా ఉండిన మేలు, చల్లగానైనా ఉండిన మేలు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. నీ ఆధ్యాత్మిక స్థితి లూక్వార్మ్గా ఉంది, నిలువెచ్చనగా అయిపోయింది. వెచ్చగా ఉండినా మేలు, చల్లగా ఉండినా మేలు, నువ్వు నిలువెచ్చని ఆధ్యాత్మిక స్థితిని కలిగున్నావు అని ప్రభు లవొదీక సంఘాన్ని గద్దించడాన్ని మనం చూస్తాం. ఇది సంఘంలో ఇప్పటికే నిలువెచ్చనతనం పెరిగిపోయింది. ప్రియులార ప్రార్థనకు వచ్చినట్టే ఉంటారు కానీ హృదయము దేవుని సంధించడం లేదు. వాక్యం చదివినట్టు వింటున్నట్టు కనబడుతున్నారే కానీ జీవితాల్లోనికి అన్వయించుకోవడం లేదు. సాక్ష్యం ఇవ్వాలి, సువార్త చెప్పాలి, సమర్పించుకోవాలి అన్న మాటలు తరచుగా మన నోట్లో వినబడుతున్నాయి కానీ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కొద్దిమందే, సువార్త చెప్పేవాళ్ళు కొద్దిమందే, సమర్పించుకునే వాళ్ళు కొద్దిమంది. ఈ మధ్య రీసెంట్ సర్వే ఒకటి క్రైస్తవ సంఘాలను బట్టి ఒక సర్వే, ఒక అవలోకనాన్ని విడుదల చేశారు. అందులోనట ఆత్మలు రక్షించబడాలి, అనేకుల ఆత్మలు వారు నిత్యరాజ్యానికి రావాలి అన్న భారముతో పనిచేసే వాళ్ళు, బ్రతికే వాళ్ళ సంఘములు ఎంతమంది ఉన్నారు అంటే 5 కనబడుతున్నారట. మిగిలిన 95 మందికి ఆత్మల సంపాదన 100 మందిలో 95 మందికి ఆత్మల సంపాదన భారం ఉండదు, ఆత్మల రక్షణ భారం కూడా ఉండడం లేదు. పోనీ సరే ప్రార్థన లేక సమర్పించుకునే పైసలో సంఘం కొరకు, సేవ కొరకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అందులో 87 మందికి ఇచ్చే మనసు లేదు, ప్రార్థించే మనసు లేదు. ఒక 13 మంది అట్లా కనబడుతున్నారట అంతే. సరే పోనీ ఇంతగా సువార్త చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇండియన్ చర్చెస్లో, తెలుగు చర్చెస్లో ఎంతమంది ఉన్నారంటే మోర్ దెన్ 1 లెస్ దెన్ 2 అంట. ఒకళ్ళ కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ, ఈ సంఖ్య మాత్రమే సువార్త పని చేస్తున్నారట. 100 మందిలో ఇలా ఉంటే మళ్ళీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసండి. ప్రభువా మా పట్టణం అంతా క్రైస్తవ పట్టణం అయిపోవాలి. ఎట్లయిపోతుందండి? ప్రభువా మా పట్టణం అంతా నీ రాజ్యంతో నింపబడాలని ప్రార్థన చేస్తుంటాం. ఎలా దేవుని రాజ్యంతో నింపబడుతుందండి? సువార్త చెప్పేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు 100 మందిలో ఒకడు ఉంటే సంతోషమే, 1 కంటే ఎక్కువ ఉన్నారట, 2 కంటే తక్కువ ఉన్నారట. ఆంధ్ర చర్చెస్లో ఉన్న పరిస్థితులు అట్లున్నాయి.
ఏమండి 87 మందికి అమ్మ వింటున్నారా, ప్రార్థనన్నా చేస్తాను, సువార్తన్నా చెప్తాను, సాక్ష్యమన్నా చెప్తాను, ఏదైనా సమర్పించుకుంటాను అని ఆరాటమే 87 మందికి లేదంట. అసలు ఆత్మ సంపాదించాలి అన్న ఎవడి భారముతో బ్రతికే వాళ్ళు 105 సంఘాల్లో కనబడుతున్నారంట. మరి ఇప్పుడు ఇది నిలువెచ్చనితనం కాదా? ప్రార్థనలో తీవ్రత లేదు, వాక్య ధ్యానంలో తీవ్రత లేదు, సమర్పణలో తీవ్రత లేదు, సాక్ష్యమిచ్చడంలో తీవ్రత లేదు, ఏమంటే సువార్త చెప్పడంలో తీవ్రత లేదు. అందుకనేమో పౌలు మాట రాశాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీ కొరకై చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. ఈ కడవర దినములలో ఆత్మయందు తీవ్రత తగ్గుతుంది, ఆధ్యాత్మిక విషయంలో మాంద్యత వచ్చేస్తుంది. అందుకని ఒక మాటలో చెప్పాలంటే నిలువెచ్చనితనం, లూక్ వార్మ్నెస్, అది సంఘములో కనబడేటువంటి కడవరి గడియల సూచన. ఇది మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మరో సూచన ఏంటనంటే ప్రియులారా వినండి, మచ్ పెర్సిక్యూషన్, అమితమైనటువంటి హింస మొదలవుతుంది. సంఘములో ఉండేటువంటి ప్రజలకు అమితమైనటువంటి హింస పెరిగిపోయే రోజులు వస్తాయి కడవర దినాల్లో. అది మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. కాకపోతే ఆంధ్రాలో ఉన్నాం గనక అంత పెద్ద ఇబ్బందులు మనకి కనిపించడం లేదుగా, అక్కడ చెదురుమదురు మనకే కనబడుతున్నాయి. హింసలు, అలాగనే మన మీద నిందలు, మన మీద దాడులు, ఇవన్నీ కనబడుతున్నాయి. కొంచెం మీరు ఈ రాష్ట్రాన్ని దాటి కొంచెం మీదికి మీరు వస్తే ఉత్తర భారతదేశంలో ఒకవేళ చూడగలిగితే జరుగుతున్నటువంటి హింస ఇంతంత కాదు. ప్రియులారా, ఉత్తర ప్రదేశ్లో టాండా అనేటువంటి ప్రాంతం, అక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, పవర్ ప్లాంట్ ఉంటుంది. అక్కడ ఒక మందిరం కట్టి ఆ మందిరం నేనే పోయి ఓపెన్ చేశా. చాలా మంచి క్రైస్తవులు. అక్కడ ఒక అబ్బాయిని పెట్టి, నిజామాబాద్ కుర్రగాడిది, మంచి హిందీ మాట్లాడతాడు. అబ్బాయిని ఆ స్థలంలో ఉంచి పరిచర్య సాగిస్తూ ఉంటే జరిగిన ఒక 30 మందితో అబ్బాయికి అప్పగిస్తే సుమారు ఈ 4 సంవత్సరాల్లో చాలామందిని ప్రభువులోకి నడిపించాడు. అది వాళ్ళ కళ్ళు కుట్టిందేమో. మొత్తానికి మందిరానికేమో సీల్ వేయించారు, సీల్ చేసినారు మందిరాన్ని. సుమారు 8 నెలలుగా మందిరం తెరవటం లేదు, ఆరాధన చేసుకోలే, ఎంతకాలం ఊరుకుంటాం, సరే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి మీరు నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అన్నారు, మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అని చెప్తే వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వెళ్ళిన 2 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అంటే కలెక్టర్ ఆల్రెడీ వినండి, అక్కడ పోలీసు వారికి ఇంటిమేట్ చేయగానే పోకరి వాళ్ళు కొంతమందిని పిలిచి వీళ్ళు బలవంత మత మార్పిడి చేస్తున్నారని కేసు రిజిస్టర్ చేసేసినారు. అప్పుడే వీళ్ళు 10,000 ఒక్కొక్కరికి ఇస్తామన్నారట యేసుప్రభు నమ్ముకుంటే. మెడలోనేమో యేసుప్రభు లాకెట్లు బలవంతంగా వేసేసారంట. తర్వాతనేమో మీరు మతం మార్చుకుంటే మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, మీ పిల్లల ఫీజులు కడతామని వీళ్ళు చెప్పినారని చెప్పి అన్ని బోగస్ మాటలు, అన్నీ అబద్ధాలే. అసలు నీ మతం మీద మమకారం ఉండడం తప్పని చెప్పడం లేదు, కానీ వేరొక మతం విశ్వాసం ఉన్న వారిని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని అబద్ధాలైనటువంటి ఆ మతస్థులకు వాళ్ళ మతములో నిజాయితీ ఉండదా, యథార్థత ఉండదా? భలే బాధ అనిపించింది. లోపల పడేసినారు వీళ్ళిద్దరిని. నేరం చేయలేదు వినండి ప్రియులారా, జైల్లోనే మరిగిపోయారు. మొన్న లాస్ట్ 2 వీక్స్ కిందట ఆ 2 సహోదరులు, దేవుని సేవకుడు, సంఘ పెద్ద, మొన్ననే బయటకు వచ్చారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే సంఘము లోపల ఉన్న మనుషులకు అమితమైనటువంటి హింస జరిగే రోజులు వస్తున్నాయి. ఇది కారణం ఏంటనంటే ఇది కడవరి గడియ సూచనలు, సంఘంలో కనబడే సూచనలు. ఇంతకంటే నీకు చెప్పలేను. నేను సంఘములో కనబడేటువంటి సూచనలో మొదటి సూచన, విశ్వాస భ్రష్టులు అధికమవుతారు, వేషధారులు ఎక్కువైపోతారు. అది నేను చెప్పాను. ఈరోజు చెప్పే 2 సూచనలు ఏంటనంటే సంఘములో నిలువెచ్చనితనం పెరిగిపోతుంది, సంఘమునకు అమితమైన హింస కలుగుతుంది. ఈ 2 చెప్పారు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక 2 మాటలు చెప్పనివ్వండి. లోకములో సూచనలు కనబడుతున్నాయి, సంఘములో సూచనలు చాలా దగ్గరకు వచ్చేసినాయి ఇవన్నీ. ఇశ్రాయేల్లో సూచనలు మనం గమనించవలసి వస్తే ప్రియులారా చూపిస్తాను చూడండి. జకరియా గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. మంచి మాట ఇలా రాసి ఉంటుంది. జకరియా గ్రంథం
చదువుతున్నాను ప్రియులారా. ఇలా ఉంది 14 అధ్యాయం 11వ వచనం నుంచి. పట్టణము ఎత్తుగా కనబడును, జనులక్కడ నివసింతురు, శాపమికను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్నపాటునే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కను తొర్రల్లోనే ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోలలో ఉండియే కుళ్ళిపోవును. ఏంటిదంతా? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇశ్రాయేలు ప్రజలకు ఇవాడు దేవుడు ఏదో చేయబోతున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని లేపుతాను, నిలబెడతాను అని చెప్పిన దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తాడట. అది జరుగుతూ ఉంది. వారికి వ్యతిరేకంగా నిలిచినటువంటి శత్రువులు వారికి సంభవించే పరిస్థితులు, వారి దేహాలు నిలువన అలా కుళ్ళిపోతాయంట. వారి కను తొర్రల్లోనే కుళ్ళిపోతాయంట. ప్రియులారా, ఈ మాటలు చదువుతుంటే ఏమన్నా నాలుకలంట నోలలో ఉంటుండగానే లోపల కుళ్ళిపోతాయంట. ప్రియులారా, మనం చూస్తున్నటువంటి ఈ న్యూక్లియర్ వార్, అణుయుద్ధాలు మనం చూస్తున్నప్పుడు మనుషులకు జరిగేది అదే ఇక రాబోతున్న రోజుల్లో. కాబట్టి ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయనంటే, ఇశ్రాయేలీల్లో ఇది కడవరి గడియలు అన్న సూచనలు వినిపిస్తున్నాయి, గంట కొడుతున్నాయి అవి. ఇటు సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఇది కడవరి గడియలు అనేటువంటి గంటను మారుమ్రోగేలా దేవుడు చేస్తున్నాడు. అలాగనే లోకంలో కూడా సూచనలు కనబడుతున్నాయి. ఈ సూచనల వెలుగులో ఇది కడవరి గడి అని తెలుసుకుంటున్నటువంటి మనం జై జీవితం జీవించడం అవసరం. ఎందుకని? పరలోక రాజ్యంలో దేవునికి కావలసింది జయించువారు. నేను రాత్రి విషయం చెప్పాను. కాబట్టి ప్రియులారా, నీవైనా నేనైనా మనం ఎవరమైనా జై జీవితాన్ని అలవర్చుకోవడానికి మనం ఆరాటపడాలి. నేను నిన్న జై జీవితానికి 7 సూత్రాలు మీతో చెప్పాను. విజయుడైన యేసు ప్రభు ద్వారా జై జీవితం, విక్టరీ త్రూ విక్టర్, విజయం ద్వారానే విజయాలు అనే శీర్షికలో నేను 7 సంగతులు నేను మీతో చెప్పాను. మొదటి మాట, క్రీస్తు యేసు మాదిరిని అనుసరించడం వలన. రెండవ మాట, క్రీస్తు యేసు రక్తం వలన. మూడవ మాట, క్రీస్తు యేసు పునరుత్థానం వలన. నాలుగవ మాట, క్రీస్తు యేసు ఆత్మ వలన. ఐదవ మాట, క్రీస్తు యేసు వాక్యం వలన. ఆరో మాట, క్రీస్తు యేసు సంఘం వలన. ఏడవ మాట, క్రీస్తు యేసు రాకడ సత్యం వలన జై జీవితాన్ని క్రైస్తవులు నేర్చుకోవాలి. అది నిన్నటి వర్తమానం. ఈరోజు ఊరికే నిన్న రానివారు ఎవరైనా ఉంటే నిన్న ఏం మాట్లాడుకుంటామో తెలుసుకోవడం కొరకు మాటలు చెప్పాను. సరే, ఇప్పుడు మనం జై జీవితం జీవించాలి. జై జీవితం జీవించాలని అంటే ముందు పోరాటంలోకి రావాలిగా. యుద్ధం లేకుండా జయమెట్ల వస్తుందండి? పోరాటం లేకుండా జయమెట్లా వస్తుంది? కాబట్టి ఈరోజు నేను మన పోరాటాన్ని గురించి మీతో చెబుదామనుకుంటున్నాను. అక్కా, చెల్లి, తమ్ముడన్న వినండి. మన పోరాట జీవితంలో ఒక విషయం మీరు తెలుసుకోవాలి. అదేంటనంటే, మన శత్రువు ఎవరో మనకు తెలియాలి. నో యువర్ ఎనిమీ, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన శత్రువు ఎవరో మనకు తెలియకపోతే మన రాంగ్ పర్సన్తో, రాంగ్ ఆబ్జెక్ట్తో మనం పోరాటాలు చేస్తే మనమే నష్టపోతాం. నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. మంచి ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. సౌలుకు యుద్ధాలు చేయవలసిన పనిలో దేవుడు పెట్టాడు. సౌలు పోరాట జీవితమే జీవించాలి, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజుగా. నువ్వు చేతనైతే ఎవరితో యుద్ధం చెయ్యాలి? కనానీయులతో యుద్ధం చెయ్యు, హిత్తీయులతో యుద్ధం చెయ్యు, హివ్వీలతో యుద్ధం చెయ్యు, తర్వాత గిర్గేషీలతో యుద్ధం చెయ్యు, లేదా పెరిజ్జీలతో యుద్ధం చెయ్యు, లేదా అమోరీలతో యుద్ధం చెయ్యు, లేదా యెబూసీలతో యుద్ధం చెయ్యు, లేదా ఫిలిస్తీన్లతో యుద్ధం చెయ్యు, లేదా మోయాబీలతో యుద్ధం చెయ్యు, లేదా అమ్మోనీలతో యుద్ధం చెయ్యు. ఆ కనాను దేశంలో మిగిలిన, వినండి, దేవునికి శత్రువులుగా నిలిచిన ఆ తెగలతో యుద్ధం చేయడానికి దేవుని యుద్ధాల కొరకు సౌలుని దేవుడు ఉంచితే, దేవుని యుద్ధాలు చేయటం మొదలుపెట్టి ముందు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడండి, పూర్తి విజయమేమి రాలేదు. తర్వాత అమాలేకీయులతో యుద్ధం చేశాడండి, అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్ మీద యుద్ధం మొదలుపెట్టాడు, అక్కడేమో ఓటమే వెనక్కి తిరిగినాడు. దావీదు రంగంలోకి దిగిన తర్వాత ఫిలిస్తీన్ల మీద యుద్ధం వచ్చింది కానీ మీరు ఆ రోజు నుంచి సౌలు యుద్ధాలు ఈ శత్రువులు ఎవరితోనూ లేవు. ఇక ఆ రోజు నుంచి యుద్ధాలు ఎవరితో రా బాబు అంటే దావీదుతో పెట్టుకున్నాడు. అసలు ఇంటున్నోళ్ళతో మనకు యుద్ధం ఏంటండి? నీ ఎనిమి ఎవరో నీకు అర్థం కాదా? నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవా?
నేను ఎప్పుడో మాట అంటా, ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం మనం చేయడం మొదలు పెడితే విచక్షణ జ్ఞానం కోల్పోతాం. బయట వాళ్ళతో యుద్ధం చేస్తే అది మంచి పోరాట పట్టం వస్తుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తే విచక్షణ జ్ఞానం కోల్పోతాం. సౌలు విచక్షణ జ్ఞానం కోల్పోయాడండి ఓ టైంలో. తన కొడుకైన యోనాతాన్తో మాట్లాడుతుంటాడు, అభిషక్తుడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ప్రవక్తలలో ఈయన కూడా ఒకడా అనిపించుకున్న ఈ పెద్ద మనిషి తన కుమారుడైన యోనాతాను మీద కోపడంటాడు, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షై కుమారుడు దావీదుతో స్నేహం చేసిన సంగతి నాకు తెలియదనుకుంటున్నావురా? ఒరే అభిషక్తుడివి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజువి, నీ కొడుకుని తిట్టాలంటే తిట్టుకోరాదా? వాళ్ళ అమ్మజోలికి ఎందుకు వెళ్తావు? ఈ మగాళ్ళకున్న మైదర్ రోగం అదే. పిల్లల్ని తిట్టాలి అనుకుంటే వాళ్ళ అమ్మలకేసిపోతారు. మరి వీళ్ళ తరపు వాళ్ళంతా ఈయన గారి చెల్లి, ఈయన గారి తమ్ముడు, ఈయన గారి అమ్మ, ఈయన గారి నాయన, వీళ్ళంతా దేవదూతలేమో, ఎవరి భార్య తరపు వాళ్ళంతా దియ్యాలేమో. ఈ కొడుకును కూతుర్ను తిట్టవలసి వచ్చినప్పుడు ఇది మగాళ్ళకున్నటువంటి మాయిదార్ రోగం. ఎక్కడైనా ఉంటుంది ఈ రోగం. అమ్మలకేసి తిడతారండి, అమ్మ తరపు ఉన్నటువంటి బంధువులకేసి తిడతారండి. ఒరే మీ పిన్ని లాంటిదిరా, మీ మేనమామ ఇలాంటోడురా, మీ అమ్మమ్మ ఇలాంటిదిరా, మీ తాత ఇలాంటోడురా. ఈయన తరపులంత దేవదూతలా? ఈయన గారి వైపు ఉన్న లోపాలు ఏం కనబడవు. ఆవిడ గారి వైపున లోపాలను ఎత్తి మరీ తిట్టిపోసేస్తూ ఉంటాడు ఈయన ఒళ్ళు మండినప్పుడు. సౌలు కూడా అట్టనే నువ్వు కొడుకుని తిట్టాలనుకుంటే, ఒరే బుద్ధిమాలినోడా, నాకు శత్రువు అని నేను ఎంచుకుంటున్నాను దావీదుని, అతనితో నీకు స్నేహం ఎందుకురా కొడుకా అని అంటే బాగుంది కదా. ఆగడగొట్టుదా అని కొడుక, ఆవిడ ఆగడగొట్టుదా? దానికి నువ్వు యోనాతాను పుట్టాడా? నీ మానానికి మీ అమ్మ మానానికి సిగ్గు కలుగునట్లుగా అంటాడేంటి? విచక్షణ జ్ఞానం పోయింది. ఎవరితో యుద్ధాలు చెయ్యాలో చేయటం మానేసి ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధాలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోతారు మనుషులు. ఇది నగ్న సత్యం. మనమైనా అంతే. ఎవడు పోరాడవలసిన వాళ్ళతో పోరాడడం మానేసి సంఘంలో ఉన్న మన సహోదరులతోనో మన కుటుంబ సభ్యులతోనో మన పోట్లాటలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం మాట్లాడతామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు, ఒత్తిడికి లోనైపోతుంది మనసు. అది మీ మనసులో పెట్టుకోండి. అందుకని ముందు అంటున్నాను, మన పోరాట జీవితంలో ముందు మనం ఎరగవలసింది ఏంటనంటే, నో యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో తెలుసుకో. వింటున్నారా అండి? పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, మన పోరాడింది శరీరులతో కాదు. చెప్పాడా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన పోరాడేది శరీరులతో కాదు. శరీరం ఉన్న మనిషి నీకు శత్రువు కాదు. శరీరంతో ఉన్న మనిషితో నువ్వు యుద్ధాలు చెయ్యొద్దు. ఇప్పుడు చెప్తాను వినండి. క్రైస్తవులకు ఉన్నది ముగ్గురు శత్రువులు. ఈ ముగ్గురు శత్రువులు మొదట దేవునికి శత్రువులు. బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చేవారు గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు మనకు శత్రువులు ఎందుకు అయ్యారంటే, మొదట మనల్ని సృజించిన దేవునికి శత్రువులు అయినారు ఈ ముగ్గురు. చెప్తాను వినండి. దేవునికి శత్రువు లోకం. ఏంటమ్మా దేవుని శత్రువు ఎవరు? లోకం. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అన్నాడు. మరి తండ్రి వలన ఏం పుడతాయి అంటే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ తండ్రి వలన పుడతాయి. ఈ లోకములో తండ్రి వలన మనుషుల్లో పుట్టేవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో తండ్రి వలన పుడతాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం లోకములో పుట్టున్నాయి. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. అందుకని దేవునికి శత్రువు ఎవరంటే లోకం. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, యేసుక్రీస్తు శత్రువు ఎవరంటే సాతానుడు. యేసుక్రీస్తు శత్రువు ఎవరంటే సాతానుడు. తరువాత పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు ఎవరంటే నీ శరీరమే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మకు శత్రువు నీ శరీరం, యేసుకు శత్రువు సాతానుడు, దేవునికి శత్రువు లోకం. ఈరోజున క్రైస్తవుడు పోరాటం చేస్తే పోరాటం ఎవరితో అయి ఉండాలంటే, వినండి, లోకముతోనూ సాతానుతోనూ మన శరీరంతో మన పోరాడి మనం గెలవాలి. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, మన పక్కన కూర్చున్న మన వంటి గిట్టనామితో కాదు మన దెబ్బలాట. మనతో పాటు ఉండిన మన కుటుంబ సభ్యుడు, తోటలుడో, అన్నదమ్ముడో, వాడితో కాదు మన శత్రుత్వం. అంటే నువ్వు రాంగ్ పర్సన్తో నువ్వు యుద్ధమాడుతున్నావు.
నువ్వు పోరాటం చేయకూడని మనిషితో నువ్వు పోరాటం చేస్తున్నావు. నీ పోరాటం దేవుని శత్రువైన లోకంతో, మన పోరాటం యేసు శత్రువైన సాతానుతో, మన పోరాటం ఆత్మకు శత్రువైన ఈ శరీరంతో. ఈ మూడింటితో పోరాటం చేయడం వస్తే వినండి ప్రియులారా, మన సరైనటువంటి పోరాటములో ఉన్నట్టు లెక్క. కనుక ప్రియమిత్రులారా వినండి, ఈ రోజున మన పోరాటం గురించి చెప్తాను. ఎలాగ పోరాటం చేస్తే జయ జీవితం ఈ కడవర దినములలో మన సొంతమవుతుందో ఈరోజు కూడా ఒక 7 సంగతులు మీ ముందు పెడతాను. నిన్న ఒక 7 విషయాలు ఎట్లా చెప్పినానో ఈరోజు కూడా ఒక 7 సంగతులు చెప్తాను. మన పోరాటంలో వినండి, సరైన పోరాటం చేస్తూ విజయవంతమైన జీవితం జీవించడానికి ఒక 7 ప్రాముఖ్యమైన తలంపులు మీ ముందు పెట్టాలని తలుస్తా ఉన్నాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం మీరు గమనించి, మన పోరాటములు ఉన్నామని మర్చిపోకండి. మీకు మంచి విషయం చెప్పనా, పరిచర్య పోరాటం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి ఉంటాయి. ఎప్పుడు పరిచర్య పోరాటం ఒకదానితో కలిసి నడుస్తాయి. ఇవి యేసయ్య ఇలాగన్నారు. మత్తయి సువార్త 16:18 నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. బిల్డింగ్ పని నేను చేస్తున్నాను, పక్కనే బ్యాటిల్ రెడీగా ఉంది. పరలోకముతో నా సంఘానికి బ్యాటిల్ ఉంది, పోరాటం ఉంది. అమ్మ వింటున్నారా? నేను కడుతున్నాను, బిల్డ్ చేస్తున్నాను. నేను బిల్డ్ చేస్తున్న సంఘం ఎవడ పరలోక ద్వారాల ముందు నిలబడి అందులోకి మనుషులు ఎవరు వెళ్లకుండా పాతాళములోకి లాగేయాలి ఈ సంఘం. ఆలకిస్తున్నారా? బిల్డింగ్ వర్క్, బ్యాటిలింగ్ వర్క్, ఈ 2 పక్కపక్కనే ఉన్నాయి. ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే నెహెమ్యా గ్రంథం 4:17 చూస్తే, నెహెమ్యాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఒక చేతిలోనేమో ఎవడి పనాయుధాన్ని పట్టుకుంటున్నారు, మరో చేతిలోనేమో యుద్ధాయుధాన్ని పట్టుకొని పనిచేస్తున్నారు. ఒకవైపు పరిచర్య, మరోవైపు పోరాటం. చదువుతాను వినండి, ఆ మాట బాగుంటుంది. నెహెమ్యా గ్రంథం 4:17 మీ కొరకే చదువుతున్నాను, వినండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 4:17 గోడలు కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. ఒక చేతితో పని, మరో చేతితో పోరాటం అలవాటు చేసుకున్నారు వాళ్ళు. అందుకనే ప్రియులారా, ఆ యెరూషలేము ప్రాకారాలను ప్రియులారా చాలా అద్భుతంగా కట్టి ముగించగలిగినారు. కనుక క్రైస్తవులమైన మనం ఈ మాట నమ్మాలి. ఏంటనంటే, ఒకవైపు దేవుడు మనకిచ్చినటువంటి పని పరిచర్య, మరోవైపు మనము పోరాటం, ఈ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి ఉంటాయి. అయితే పోరాటంలో మనం జయించాలనంటే మన శక్తి, మన సామర్థ్యం చాలదు. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, జకరియా గ్రంథం 4:6-7 ప్రభు ఇలాగన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని నేను చేస్తాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించు, నువ్వు ఏ పాటి దానివి, చదును భూమి అయిపోతావు అన్నాడు. ఏమిటా గొప్ప పర్వతం అంటే, దేవుని పరిచర్యకు అడ్డం పడుతున్న మాదీ పారసీకుల సామ్రాజ్యమే గొప్ప పర్వతం. అడ్డేస్తున్నది, దేవుని పని జరగకుండా ఆటంకపరుస్తుంది. మీరు మందిరం కట్టడానికి వీల్లేదని తాకీదులు పంపించింది. దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలు చేతులు ఈ పనికి పునాది వేసాను, ఆయన చేతులు ఈ పని చేసి ముగిస్తాయి. అయితే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుద్ది అన్నాడు. గొప్ప పర్వతాలు దేవుని పనికి వ్యతిరేక చాలా నిలిచాయండి. దేవుడు ప్రతి పర్వతాన్ని నూర్చేశాడు, ప్రతి పర్వతాన్ని తుత్తినీలుగా చేశాడు, ప్రతి పర్వతాన్ని ధూళిలాగా చేశాడు, గాలికి ఎగిరిపోయినట్లుగా చేశాడు. దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడిన ఐగుప్తు సామ్రాజ్యం ఏమైంది? దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడిన సిరియా సామ్రాజ్యం ఏమైంది? దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడిన బబులోను సామ్రాజ్యం ఏమైంది? దేవుని పని వ్యతిరేకంగా నిలబడిన అశ్షూరీల సామ్రాజ్యం ఏమైంది? దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడిన మాదీ పారసీకుల సామ్రాజ్యం ఏమైంది? దేవుని పనికి వ్యతిరేకంగా నిలిచిన గ్రీకులు ఏమయ్యారు? దేవుని పని వ్యతిరేకంగా నిలిచిన రోమీలు ఏమయ్యారు? దేవుని పని వ్యతిరేకంగా నిలిచిన వినండి బ్రిటిష్ వారు ఏమయ్యారు? అంతకంటే ముందు దేవుని పని వ్యతిరేకంగా నిలిచిన ఆటోమన్ ఎంపైర్ ఏమైంది? ఓ గొప్ప పర్వతాల్లారా, చదును భూమి అయిపోతారు. పొట్టులో
పక్షుల్లాగా ఎగిరిపోయేలా చేస్తా మిమ్మల్ని అని దేవుడు చెప్పి ఇన్ని సామ్రాజ్యాలను తుత్తునీలుగా చేశాడండి. ఏ సామ్రాజ్యం దేవుని పనికి అడ్డం పడింది? ఏది నిలిచింది? ఐగుప్తు సామ్రాజ్యం ఎర్ర సముద్రంలో మునిగి శవాలుగా తేలిపోలేదా? వినండి ప్రియులారా, సిరియన్లంతా వాళ్ళు కొట్టుకు చావలేదా? అశ్షూరీయులంతా దేవదూత చేత మొత్తబడి వాళ్ళు చావలేదా? బబులోనీయులు ప్రియులారా పిచ్చెక్కిపోయి ఎవడి పశువులాగా గడ్డి మేసి వాళ్ళ తర్వాత వచ్చిన ఒక రాత్రి చేస్తే వాళ్ళ సామ్రాజ్యం మాదీ పారసీకుల కిందకు వెళ్ళిపోలేదా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే పరిచర్య, పోరాటం ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. కనుక దేవుని పిల్లలమైన మనం దేవుని పని, దేవుని పరిచర్యలో ఉంటూ మరోవైపు మన పోరాటాలు చేసుకుంటూ పోవాలి. అయితే పోరాటం వల్ల విజయాలు ఎట్లా వస్తాయని అంటే ఒకటే మాట, ఆయన శక్తితో వస్తాయి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మీ శక్తి కాదు, మీ బలము, నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తా ఈ పని అని అన్నాడు. ఆయన ఇదివరకు చేసి చూపించాడు. గతంలో జరిగినవి ఇవన్నీ నేటి దినముల్లో బ్రతుకుతున్న మనకు భవిష్యత్తుకు అది మాదిరి. గతంలో జరిగినవన్నీ వర్తమాన కాలంలో జీవిస్తున్న మనకు మన భవిష్యత్తుకు అది ఒక మంచి మోడల్. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు పోరాట జీవితంలో ఏమి కలిగి ఉండాలి, దాంట్లో ఎలాగ మనం ఉండాలి, విజయాలు మన సొంతం ఎట్లా అవుతాయి అనేది ఒక 7 సంగతులు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట వినండి. మన పోరాటంలో మనం తెలుసుకోవలసిన మొదటి మాట, మన పోరాటంలో మొట్టమొదట మన కమాండర్ ఎవరో తెలుసుకోవాలి. అవర్ కమాండర్, మన సైన్యాధిపతి, ఆయనే జీసస్ క్రైస్ట్. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన సైన్యములో సభ్యులు మనం ఈ పోరాట జీవితంలో. ఆయనే మన కమాండర్. ఇలా చెప్తాను వినండి. ఒక సైన్యం కమాండర్ మాట వినాలి. ఒక సైన్యం దాని కమాండర్ చెప్పినటువంటి ఆజ్ఞలు వినాలి. అప్పుడే ఏమండి కమాండర్ సైన్యము కలిసి విజయాలు గుండా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మన కమాండర్ ఏదైతే ఆజ్ఞాపించినాడో ఆజ్ఞను పాటించడం సైన్యముగా మనం నేర్చుకోవాలి. ఇలా చెప్తాను వినండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, ఏమయ్యా బాబు, దేవుణ్ణి ఆరాధిస్తానని, ఏవో అర్పణ అర్పిస్తానని నువ్వు దేవుని కొరకు ఏమేమో ఉంచినావని అన్ని నెవడంచమన్నాడు. నీ ఆరాధన ఎవరికి కావాలి? నీ అర్పణ ఎవరికి కావాలి? దేవుడు సెలవిచ్చిన మాట నువ్వు గైకుంటేనే కదా దేవునికి సంతోషం. చదువుతాను విను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. హియర్ ఫ్రమ్ యువర్ కమాండర్. నీ సైన్యాధిపతి యొద్ద నుంచి ఆయన ఆజ్ఞలు విను, దానిని పాటించు. ఈ కమాండర్ శరీరంతో ఈ లోకానికి వచ్చి సైన్యాధిపతి అయిన ఈ యేసు, సైన్యములకు అధిపతి అయిన యేసు ఈ లోకానికి శరీరముతో వచ్చి ఆయన అన్నాడు. ఈ మాట కూడా చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదువుతాను మీ కొరకు, చూడండి ఈ మాట. 24వ వచనం, మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యువాడు. అమ్మ వింటున్నారా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడు. ఈ రాత్రి వేళ ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వినండి. ఈ యేసునే మన కమాండర్గా కలిగి ఉంటేమా? అలా కలిగి ఉంటే ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలు విని అవి తూచా తప్పకుండా పాటించడం మనకి వస్తుందా? వినటం పెద్ద గొప్పేం కాదండి, ఎవరైనా వింటారు కూర్చొని. కానీ విన్నది పాటించే వాళ్ళే ప్రభు కోరుకునేది. అలాంటి వారే చెవిగలిగిన వారు అనమాట. వినుటకు చెవిగలవాడు వినుగా కంటే చెవులు లేనులు ఉంటారని కాదు అర్థం. నేను చెప్పిన మాటను పాటించే వాళ్ళు వారు ధన్యులు అన్నాడు ప్రభు. కనుక ఈ రాత్రి వేళ వినండి. నీ కమాండర్ ఏది చెబుతున్నాడో వింటున్నావా? ఇంకో విషయం చెప్తాను వినండి. మన కమాండర్ ఏ దారిలోంచి పోతున్నాడో ఆర్మీ అదే దారిలోంచి ఆయన వెనకాల వెళ్లాల్సిందే. మన కమాండర్ కొండలెక్కిపోయాడు అనుకోండి, సైన్యం అంతా కొండెక్కి ఆయన వెనకాల పోవాల్సిందే. కమాండర్ లోయలు గుండా వెళ్ళాడు అనుకోండి, సైన్యం అంతా లోయలు గుండా ప్రయాణం చేయాల్సిందే.
మేము ఆ కమాండర్ చెరువుల గుండా నదుల గుండా పోయాడు అనుకోండి, సైన్యం చెరువుల గుండా నదుల గుండా వెళ్లాల్సిందే. అయ్యా కమాండర్ నీకు దండం పెడతాం, నీలాగా మేము కొండలెక్కలేము, నీలాగా లోయల్లో దిగలేము, నీలాగా చెరువులోనికి రాలేము, నీలాగా నదుల్లో పడి నడవలేము, నీకో నమస్కారం అంటే నువ్వు సైన్యంలో ఉండక్కర్లేదు. ఇక అర్థమవుతున్నదా? అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఈ మాట రాశాడు. ఏమన్నాడు తెలుసా అండి? చాలా బాగుంటుంది ఈ మాట. మన రక్షణకర్త, కెప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని రాసి ఉంటుంది అక్కడ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాను చూడండి, ఇలా రాసి ఉంది 10వ వచనంలో. హెబ్రీ పత్రిక 2:10 చూడండి, ఏమి రాసిందంటే, యవన నిమిత్తం సమస్తం ఉన్నవో, యవన వల్ల సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయుట ఆయనకు తగును. మన రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణుడై తండ్రి కుడిపార్శ్వమున హెచ్చించబడినాడు. ఇప్పుడు మన కెప్టెనే శ్రమల గుండా వెళ్తే నీవు స్వస్థత గుండా పోతానంటావేంటి? నీ రక్షకుడే శ్రమల గుండా ప్రయాణం చేస్తే నేను సుఖాల గుండా పోతానంటావేంటి? నీ రక్షకుడే శ్రమల గుండా ప్రయాణం చేస్తే నేనంతా సౌఖ్యం గుండా ప్రయాణం చేస్తానంటారేంటి? కుదరదు. యేసును రక్షకునిగా అంగీకరించే నీవు నీ రక్షణకర్త, నీ కెప్టెన్, ఆయన ఎలాగ ప్రయాణం చేస్తున్నాడు అలాగే ప్రయాణం చేయాలి. ఆయన ప్రయాణం ఎలాంటి ప్రయాణం అని చెప్పనా? నేను ఇలా చెప్తాను, చివరి ప్రయాణం చెప్తా. ఆయన ప్రయాణంలో గెత్సెమనే ప్రయాణం, అది ఆధ్యాత్మిక వేదన. ఆత్మలో వేదన పడుతూ ట్రావెల్ చేశాడు. గెత్సెమన్ అంటే వినండి ప్రియులారా, స్పిరిచువల్ ఎగనీ, ఆధ్యాత్మిక వేదన పొందినాడు. అక్కడ తండ్రితో ఎడబాటు వస్తుందని తట్టుకోలేక కారుతున్న చెమట అది రక్త బిందువుల్లాగా పడుతూ ఉంటే ఆత్మలో వేదన. అది అక్కడ నుంచి అది ఒక మజిలీ, ఏమంటే గెత్సెమనే ఒక మజిలీ. అక్కడ నుంచి గబ్బతాకు తీసుకుపోయినారు వాళ్ళు. గబ్బతాలో మరో వేదన పొందారు, మానసికమైన వేదన. గబ్బత అంటే పిలాతు కూర్చొని తీర్పులు తీర్చే స్థలం. అక్కడ ఎంత మానసికమైన క్షోభను అనుభవించాడు. మెంటల్ యాగని. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు ఈ నేరం చేశావు, ఆ నేరం చేశావు, సిలువయ్యండి సిలువయ్యండి. ఏ నోరైతే హోసన్నా జయమని ఆదివారం అనిందో అదే నోరు ఇప్పుడు సిలువేయండి అని అరుస్తుంది. అది కనబడుతుంది యేసయ్యకు. ఏ నోరైతే హోసన్నా జయమని బట్టల ఆదివారం అరిచిందో అదే నోరు ఇప్పుడు సిలువేయండి సిలువేయండి అని అరుస్తుంది. అరే, ఇంత మేలు నా వలన పొంది నన్ను ఒక 5 రోజుల కింద నన్ను ఎంతో స్తుతించిన ఈ నోరేనో నన్ను సిలువేయమంటుంది. మానసికమైన క్షోభ, స్పిరిచువల్ యాగని గెత్సెమని. అమ్మ వింటున్నారా? మెంటల్ యాగని గబ్బత. ఇప్పుడు గొల్గొతాకు వచ్చేసరికి ఈవిడ ఫిజికల్ యాగని, శారీరక వేదన. ప్రియులారా, భయంకరమైన శారీరక శ్రమ, నొప్పి, బాధ. ప్రియమిత్రులారా వినండి, అదండి నీ రక్షణకర్త చేసిన ప్రయాణం, నీ సైన్యాధిపతి చేసిన ప్రయాణం అదండి. నాకు స్వస్థతే, నాకు సుఖమే, నాకు సంపదలే, నాకుంటే చాలనుకుంటే నువ్వు ఆర్మీలో లేవు. నీవు ఈ సైన్యాధిపతి వెనక నడిచిన సైన్యములాగా లేవు. మనం సంఘం అంటే సైన్యంతో పోల్చబడింది. ఇది భీకర సైనిక వ్యూహంతో కూడిన ఒక గొప్ప సైన్యం క్రైస్తవ సంఘం. అమ్మ వింటున్నారా? ఇప్పుడు గమనించండి, చెప్తాను. ఇప్పుడు ఆయన నీ సేనాధిపతి అయితే, ఆయన సైన్యములకు అధిపతి అయి ఉంటే ఆయన మాట వినే అలవాటుందా? అలాగైతే పోరాటంలో విజయం వస్తుంది. రెండవది, ఈ సైన్యాధిపతి ఎలా ప్రయాణం చేసినాడో ఆయన వెంబడే వెళ్ళడం మనకు వస్తుందా? ఒక మాటలో చెప్తాను వినండి. ఇక్కడ కష్టం వద్దు అని అనుకుంటే, నీ సైన్యాధిపతితో కష్టం ఇక్కడ వద్దనుకుంటే అక్కడ నీ కిరీటం దొరుకుతుందని ఎదురు చూడొద్దు. ఇక్కడ సిలువను పొందడం నీకు ఇష్టం లేకపోతే అక్కడ నీ సింహాసనం దొరుకుతుందని ఎదురు చూడొద్దు. ఇక్కడ కష్టపడు ప్రభు కొరకు, అక్కడ కిరీటం ఉంది. ఇక్కడ సిలువ వంటి శ్రమలు అనుభవించు, అక్కడ నీ కొరకు సింహాసనం ఉంటుంది. అమ్మ అర్థమవుతుందా? వేర్ దేర్ ఇస్ నో క్రాస్ దేర్ ఇస్ నో క్రౌన్. అంతే. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఈ సైన్యాధిపతి వెనక ఉన్న ఒక సైనికుని లాగానే మన రక్షణకర్తకు విధేయత చూపడం, రక్షణకర్త వెనకాల ప్రయాణం చేయటం, ఇది మనకు చేతనవుతుందా? ఇది ఒక గంభీరమైన ప్రశ్న. ఇది ఎవరికి వాళ్ళ మీద జవాబు చెప్పాలి. నెంబర్ 2,
మన యుద్ధ సైన్యాధిపతి మనకు కనబడ్డాడు పోరాటం కొరకు. రెండోది, మన పోరాటం కొరకు మన యుద్ధ పతాకం ఏంటో మనకు తెలియాలి. ఫ్లాగ్ ఆఫ్ ద వార్. ప్రతి యుద్ధ సైన్యానికి ఒక పతాకం, దాని ధ్వజము అని అంటారు, యుద్ధ ధ్వజం. మన యుద్ధ ధ్వజం ఏంటో చూపిస్తాను రండి. పరమగీతం 2వ అధ్యాయంలో మన యుద్ధ ధ్వజం రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి. పరమగీతం 2వ అధ్యాయం, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మంచి మాట. పరమగీతం 2వ అధ్యాయంలో క్రైస్తవుల యొక్క యుద్ధ ధ్వజం ఇదేనంట. 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది మీ కొరకై ఈ మంచి మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం ప్రియుల కొంచెం కిందికి రండి. 4వ వచనంకి వచ్చి చూడండి. 2 నుంచి చదవచ్చుగా, 4 చాలు. 4 చూడండి. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. క్రైస్తవ యుద్ధ ధ్వజం ఏమిటి అంటే లవ్, అంతే. క్రైస్తవుని యొక్క యుద్ధ ధ్వజం ఏంటనంటే లవ్. అందుకే నెపోలియన్ అన్నాడు, ఓ గెల్లయుడైన ఓ యేసు, నేను నా బలము చేత, జ్ఞానము చేత, సైన్యము చేత లోకాన్ని జయించుదాం అనుకున్నాను, కానీ నువ్వు ప్రేమ ధ్వజంతో జయించినావు ఈ మనుషులను అన్నాడు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, క్రైస్తవుని యొక్క యుద్ధ ధ్వజం దాని పేరే ప్రేమ. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రేమనే ధ్వజముగా చేసుకుని ఈ లోకములో పోరాటాలు మనం చెయ్యాలి. ఏ స్థలములోనైతే ప్రేమ ఉంటుందో ఆ స్థలములో ఐక్యత వస్తుంది. అంతే కదా అర్థం, అదే కదా అర్థం. అందుకని యేసుప్రభు అన్నారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, మీరు ఒకరినొకరు ప్రేమించండి, అలా ప్రేమించడం వలన మీరు కలిసి ఉండడం చూచి లోకము మీరు నా శిష్యులు అనుకుంటారు అన్నారు. చదువుతాను వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైతే దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుంటారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొని కలిసి ఉండండి, దాన్ని బట్టి మీరు నా శిష్యులు అని మీరు లోకానికి తెలియబడతారు. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రేమ ధ్వజం ఎరగొట్టుకుంటున్నాం మనం. ఆ ప్రేమ ధ్వజం ఇరిగింది గనకనే ఐకమత్యం కాస్త అణగారిపోతా ఉంది. అది ముందుగానే ఎరిగినాడేమో ప్రభు. అందుకనే అతను ఆయన మరణించక మునుపు ప్రధాన యాజకుడుగా ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 21 నుంచి మీరు చూస్తే దేని కొరకు ప్రార్థించినాడు చూడండి, చూపిస్తాను. 21, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేసినాను. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపినావనియు నీవు నన్ను ప్రేమించినట్టే వాను కూడా ప్రేమించినావని లోకం తెలుసుకుంటుంది అన్నాడు. లవ్ బిగాట్స్ యూనిటీ. ప్రేమ ఐకమత్యాన్ని పుట్టిస్తుంది. ప్రియులారా వినండి, ఈ రోజున ప్రేమనే ధ్వజముగా చేసుకుని ఐకమత్యం కొరకు ఆరాటపడ్డాం. ఇదేనా చేతనవుతుందా? అమ్మా వింటున్నారా? ప్రేమనే ధ్వజముగా చేసుకుని కుటుంబాల్లో కానీ సంఘములో కానీ ఐకమత్యం కొరకు ఆరాటపడ్డం మనకి ఏమైనా చేతనవుతుందా? ఇలా మీతో చెప్తాను వినండి. నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేని మనిషివైతే, నువ్వు ద్వేషం పెట్టుకున్న మనిషివైతే నువ్వు రక్షించబడ్డావనే మాట పచ్చి అబద్ధం. ఏంటన్నంత కరాఖండిగా చెప్పినావంటే నేను చెప్పాలా, బైబిల్ చెప్పింది. నీ సహోదరి మీద ద్వేషం పెట్టుకొని, నీ సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని నువ్వు ప్రేమించలేని మనిషివైతే నువ్వు రక్షించబడ్డావనే మాట పచ్చి అబద్ధం. చూపించమంటారా? చూడండి, ఒకసారి చూపిస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి ప్రియులారా. మీ కొరకు చదువుతున్న 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు ఇంకా మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీవిక మరణములో నుంచి జీవములోకి దాటినట్టు లేదు అన్నాడు. దీనికి యోహాను సువార్త 5:24 కలపండి.
యేసయ్య అన్నాడు యోహాను 5:24లో, మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు, మీరు తీర్పులోనికి రారు, మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నారు. రక్షించబడ్డం అంటే మరణములోంచి జీవములోకి దాటడం. ఈ మరణములోంచి జీవంలోకి దాటే వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, వారి దగ్గర కనబడే సైన్ ఏంటనంటే వారు సహోదరులను ప్రేమిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాను, చెప్పండి ప్రియులారా, ఎవరి మీదైనా చేదైన వేరు నీ గుండెలో మొలిచుందేమో పెరికేయ్. నీ సహోదరి మీదనో సహోదరుడి మీదనో, వినండి ప్రియుల, ప్రేమించలేని గుణం. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితంలో వారి గుండెల్లో మొట్టమొదట కోపాన్ని కొంచెం పెంచుకుంటారు. అవతల వ్యక్తి మీద కొంచెం కోపం వస్తుంది. కోపం వస్తే సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకొని తర్వాత ఉండనియొద్దని ఎఫెసీ పత్రికలో స్పష్టంగా ప్రభువే చెప్పినాడు. మన వాళ్ళు ఏం మాయిదారు రోగమో కానీ ఆ రోజుతో కోపానికి సమాధి కట్టకుండా కోపాన్ని కొంచెం టిఫిన్ పెడతారు. ఇది బాగా వేసి అది ద్వేషంగా మారుద్దన్నమాట. కోపం కాస్త ద్వేషం అవుతుంది అన్నమాట. యాంగర్ కాస్త హేట్రెడ్నెస్గా మారిపోతుంది. ద్వేషంగా అమ్మో ద్వేషం వచ్చేస్తుంది ఏంటి, ఆ బ్రదర్ని చూడగాని ఈ సిస్టర్ని చూడగా ద్వేషం వచ్చేస్తుంది ఏంటి. నాకు నిన్న కాక మొన్న ఎవరిని మా దగ్గర సోంపేటలో మీటింగ్ అవుతుంటే ఒక పాప వచ్చి ఏడుస్తుంటుంది, అన్న నాతో పనిచేసే అమ్మాయిని నేను క్షమించలేకపోతున్నాను, అది చూస్తుంటేనే నాకు ఒకలాంటి బాధ వచ్చేస్తుంది అని తన సెల్ ఫోన్ ఆన్ చేసి, ఆ పిల్ల ఇద్దరు కోవర్కర్స్, ఇద్దరు క్రిస్టియన్స్. విడ్డూరం ఏంటనంటే ఆ పిల్లకు నిలవడానికి అక్కడ నీడ లేకపోతే మేమే పంపించాం అక్కడికి. తెలియదు మాకు ఈ విషయం ఇంత జరిగిందని. ఆ పిల్లకు వీళ్ళు ఆశ్రయం ఇస్తే వీరింట్లోనే తిని వీళ్ళ మంచాల మీదే పడుకొని వీరింటి నుంచి ఉద్యోగానికి వెళ్ళి ఆ ఇంటిలో పిల్ల మీదకో కర్ర పట్టుకుని వెళ్ళి కొట్టడానికి పోతుంది. అది చూపించింది. చూడండి అన్న చేతులు చూసారా, ఆ కర్రతో కొట్టడానికి వచ్చింది నన్ను. ఇగోండి ఆడి అంతా బూతులాడింది. ఇప్పుడు ఆ పిల్ల అక్కడ మీటింగ్ వచ్చింది. ఈ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడుతుండే ఏడ్చేస్తుంది ఆ పిల్ల. ఆ పిల్ల మీద నాకున్నటువంటి ద్వేషం ఇంతంత కాదు స్వామన్న, నేను ప్రేమించలేకపోతున్నాను, ఏం చేయమంటావు? నా ఉదయకాల ధ్యానమా సంతోషంగా చేసుకోలేకపోతున్నాను. దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా వాక్యమైన దేవుని ఆరాధించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ పిల్ల మీటింగ్లో కూర్చుంటే అది వచ్చేసిందని చెప్పి రాని మీటింగ్లో సంతోషంగా ఉన్నాను ఉదయం, కానీ ఇప్పుడు వచ్చింది కదా అసలు నాకు ఏదో అయిపోతుంది, నీ పిచ్చెక్కిపోయినట్టుంది, నన్ను ఏడ్చేస్తుంది ఆ పిల్ల. కోపం దగ్గరే కట్ చేసి ఉంటే ద్వేషంగా మారకపోయి ఉండను. కోపానికి టిఫిన్ పెట్టారు చెప్పరే, ద్వేషమైంది. ద్వేషానికి లంచ్ పెడతారు మన వాళ్ళు కొంతమంది, బాగా దెమ్మకొక్కల బలువే అని దానికి ద్వేషానికి బాగా తిండి పెడతారు. ఈ ద్వేషం కాస్త బాగా బలిసి అది పగగా మారుద్దన్నమాట. ఎట్లా మారిందమ్మా? పగగా మారింది. పగ్గా మారిందంటే నువ్వు కిందకు మార్చలేవు. ఎవడి దేవుడే సహాయం చేయకపోతే ఆ పగ నుంచి నువ్వు బయటకు రాలేవు. కానీ పగను అలాగే ఉంచి దాన్ని మనం పెంచి పోషించామనుకోండి, అది చివరికి ఎక్కడ ప్రతీకారంతో మనల్ని రగిలేలా చేసేస్తుంది. ప్రతీకారంతో నిండిపోతా. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందునా, ఎప్పుడు టైం వస్తుందా, ఎప్పుడు దాడి చేద్దునా అన్నట్టుగా నీ యొక్క వెతుకులాట కనబడద్ది. కోపం దగ్గరే కట్ చేయి, ఉంచుకోవద్దు. చెప్పేసాయి, నువ్వు చేసే పని, నువ్వు ఆడే మాటకు నాకు ఇట్లా కోపం వచ్చింది, కానీ కోపం ఉంచుకోవద్దన్నాడు ప్రభు. కాబట్టి నీతో చెప్తున్నా, ఐఎమ్ సారీ, నీ మీద కోపం ఇలా తెచ్చుకున్నందుకు నన్ను మన్నించు. కానీ నువ్వు చేసిన పని నచ్చలేదంటే వాళ్ళు అంగీకరించని, అంగీకరించకపోతే అంగీకరించకపోని నీ కోపానికి కూడా సమాధి కట్టిందా అని అవుతావు కదా. కానీ వినండి ప్రియులారా, కోపాన్ని కాస్త ఉంచుకొని ద్వేషంగా మార్చుకొని, ద్వేషాన్ని కొంచెం పెంచుకొని, పగగా దాన్ని మార్చుకొని, పగగా దాన్ని ఉంచుకొని ప్రతీకారంతో రగిలిపోతున్నావంటే నువ్వు మరణం నుంచి జీవంలోకి ఎట్లొచ్చినావు? ప్రేమ పతాకం కింద నువ్వు లేవు, ప్రేమ ధ్వజమి కింద నీ జీవితం లేదు. ఇలాంటి వాళ్ళు ప్రియమైన స్నేహితులారా నరహంతకులు అంటున్నాడు యోహాను. వీళ్ళు నిత్యజీవం పొందిన వాళ్ళు కాదు అంటున్నాడు యోహాను. ఇప్పుడు మీరు ఎక్కడే కూర్చొని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి మీద అయితే నువ్వు ప్రతీకారంతో రగిలిపోతున్నావో రిపెంట్, మారు మనసు పొందండి. లేదా సంఘములో ఎవరి మీద నీ గిట్టకపోతే, ఏ ద్వేషమో పగవ పెట్టుకొని నీవు సంఘములో కూర్చొని దేవుని మందిరములో విశ్వాసాలు చలామణైపోతే మారు మనసు పొందు. మారు మనసు పొందు. ఇప్పుడు
దాంట్లో వచ్చి బయటకు రా, లేకపోతే అది నేను మరణములోనే ఉంచేస్తుంది. నువ్వు ప్రేమ పతాకం కిందకు రాలేవు. ప్రేమ పతాకం కిందకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాజిటివ్గా ఎట్లుంటారో చూపిస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను చూడండి. మంచి మాట ఇలా ఉంది 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవయ్యుండి తన సహోదరునికి లేమి కలుగట చూచి అతని ఎంత మాత్రం కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిద్దాం. ప్రేమతోనే విజయాలు వస్తాయి. ప్రేమ ధ్వజము కింద బ్రతుకుదాం. ఎవరైనా మన సహోదరులు ఏమండి లేమి కలిగి ఉన్నారని కనబడింది, నువ్వేమో ప్రేమ కలిగి ఉంటేవి కనుక నీ ప్రేమ క్రియతోనూ సత్యముతోనూ ఉంచు, మాటతో కాదు. కడపకు చెందిన దైవదాసులు శ్యాంబాబు గారు పాట రాశారు. ఆ పాటలు ఇలా ఉంటుంది, కానుకల పాత్ర కరమును తాకంగా కడు ప్రేమ నొలకించు పెదవులనే కాక కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున. అంటే అర్థం ఏంటనంటే ఎవడ ప్రేమ నీ వర్డ్స్లో కాదు చెప్పడం, ప్రేమ నీ క్రియల్లో చూపించు. లవ్ ఇన్ యాక్షన్. నీ ప్రేమ క్రియల్లో కనపరచు. మేము బాగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమ పలుకులు వల్లించడం కాదు, ఆ ప్రేమను క్రియల్లో చూపించు. వారికి ఏదో జీవనోపాధి నీకుంది, వారేదో లేమి కలిగి ఉన్నారది కనబడుతుంది, ప్రేమతో వారికి సహాయపడు, కనికరం చూపు. అది పాజిటివ్గా నీవు ప్రేమ ధ్వజము కింద ఉన్న మనిషివి. ఈ గొప్ప పోరాట జీవితంలో యేసుక్రీస్తుని మన సైన్యాధిపతిగా పెట్టుకొని, ప్రేమని మనం ధ్వజముగా పెట్టుకొని మన పోరాట జీవితం నేర్చుకోవాలట. 2 చెప్పాను, 3 చెప్తాను రండి. 3వ సంగతి ఏంటనంటే సైన్యానికి డిసిప్లిన్ కావాలి, క్రమశిక్షణ. సైన్యానికి క్రమశిక్షణ లేకపోతే వీలేం పోరాటాల్లో జయం పొందుతారు? సైనికుడికి ఎవరికైనా అందుకనే వాడు ఆర్మీలో చేరిన దగ్గర నుంచి భలే క్రమశిక్షణ నేర్పిస్తారు అన్నట్టు. కనుక వినండి ప్రియులారా, దేవుని పిల్లలంగా ఈ క్రీస్తు సైన్యంలో మన సైనికులంగా పోరాట జీవితం కొరకు మనం డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఏమిటి డిసిప్లిన్ అంటే హోలీనెస్ ఈజ్ అవర్ డిసిప్లిన్, అంతే. పరిశుద్ధతే మన క్రమశిక్షణ, పరిశుద్ధతే మన క్రమశిక్షణ. మనకి వచనాలన్నీ బాగా తెలుస్తాయి. నిన్ను పిలిచిన వాడకు నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట ఎవరికి తెలియదు? క్రైస్తవులకి తెలుసండి. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మీ శరీర అవయవాలను మీరు నీతికి సాధనాలుగా అప్పగించి మీరు పరిశుద్ధతను ఫలము పైన ఫలించండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ఎవరికి తెలియదు? వచనం అసలు నేను ప్రభువుని నమ్మిన తర్వాత జీవించవలసిన జీవితం అది పరిశుద్ధ జీవితం అయి ఉండాలని తెలిసినా కానీ పరిశుద్ధత కొరకైన క్రమశిక్షణ లేకుండా బతుకుతుంది నేటి క్రైస్తవ సంఘం. విచారకరమైన మాట ఇది. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఏ ఏరియాలో పరిశుద్ధత ఆయన్ని సంబరపెడుతుందో కొంచెం ఏలగొరకలుగా ఉన్న మాట నేను చదువుతాను వినండి. ఎక్కడెక్కడ మన పరిశుద్ధత కనబడాలనో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయానికి రండి. 20-21 వచనాల్లో ఒక 3 ఏరియాస్లో మన పరిశుద్ధత కొట్టొచ్చినట్టు కనబడాలట. వరుసగా చదువుతాను వినండి. 20వ వచనం, ఆ దినమున, ఇది ఏలగోరికలుగా ఉంది సుమా, స్ట్రైట్గా లేదు, బాగా వినండి. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్టము అనే మాట వ్రాయబడును. యెహోవా మందిరములున్న పాత్రలు బలిపీఠం ఎదురున్న పల్లెం మీద ప్రతిష్టములుగా ఎంచబడును. యెరూషలేమునందును యోధా దేశమందున్న పాత్రలన్నీ సైన్యముల అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. ప్రియులారా, ఇక్కడ ప్రతిష్టములగును అనే మాట 3 సార్లు ఉంది చూశారు. ఏమిటి అనంటే యెరూషలేములోని యోధాలో ఉన్న పాత్రలన్నీ యెహోవాకు ప్రతిష్టములగునంటే డొమెస్టిక్ లైఫ్లో హోలీనెస్, ప్రతిష్ఠించబడ్డం, కుటుంబ జీవితంలో పరిశుద్ధత. భర్తగా నా యొక్క భాగ్యం, భర్తగా నా యొక్క బాధ్యతలు పురుషులు నెరవేరిస్తే, భార్యగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, భార్యగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నిర్వర్తిస్తే, కుటుంబంలో సభ్యులు దేవుని వాక్యంతో ఎవడి పరిశుద్ధంగా జీవిస్తే ఈ పాత్రలన్నీ యెహోవాకు ప్రతిష్టములే. డొమెస్టిక్ లైఫ్లో హోలీనెస్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హోలీనెస్ ఇన్ డొమెస్టిక్ లైఫ్. మన కుటుంబ జీవితంలో దేవుడు పరిశుద్ధత మీద ఇష్టం కలిగి ఉన్నాడు.
ఈ రోజున కుటుంబంలో మనం కలిగి ఉన్న ఆశలు అవి హృదయంలోంచి, మనం కలిగి ఉన్నటువంటి ఆలోచనలు మనసులోంచి, మనం చేస్తున్నటువంటి చేతలు మన చేతుల్లోంచి, మనం వేస్తున్నటువంటి అడుగులు మన కాళ్ళ నుంచి, ఇవన్నిట్లో కూడా దేవుడు పరిశుద్ధతను చూడగోరుతుంటే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ, నీ కుటుంబం అంతా యెహోవాకు ప్రతిష్టమేనా? ఇది ఒకటి. రెండో చెప్తాను, పై వచనం ఉంది 20 వచనంలో. 20 వచనం కింద అంటాడు, యెహోవా మందిరములోనున్న పాత్రలు, బలిపీఠం ఎదుటున్న పల్లెములోని పాత్రలు ప్రతిష్టములుగా ఎంచబడను. ఇదేంటంటే మన చర్చ్ లైఫ్, మన సంఘ జీవనములో పరిశుద్ధత. దేవుని మందిరము దగ్గర ఉపకరణాలు అవి యెహోవాకే ప్రతిష్ట, అది భౌతికమైన మందిరం వాళ్ళది, అందుకే వాటికి ప్రతిష్టములు అని రాయవలసి వచ్చింది. కానీ ఇక్కడ కూర్చున్న మనం ఈ మందిరం, సంఘం అనే మందిరానికి చెందిన వాళ్ళం, మనమంతా యెహోవాకు ప్రతిష్టములు. అంటే చర్చ్ లైఫ్లో ప్రియులారా హోలీనెస్, సంఘ జీవనములో పరిశుద్ధ జీవితం. అమ్మ వింటున్నారు కదూ? తర్వాత పైన 20వ వచనంలో, ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్టము అనే మాట వ్రాయబడును. ఇదేంటంటే మినిస్టేరియల్ లైఫ్, మన పరిచర్య జీవితం. కుటుంబ జీవితంలో పరిశుద్ధత, సంఘ జీవనములో పరిశుద్ధత, మన పరిచర్యలో పరిశుద్ధత దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక వినండి, అదే మన డిసిప్లైన్. ఏంటి మన క్రమశిక్షణ అంటే? పరిశుద్ధంగా ఉండడానికి క్రమశిక్షణతో బతకడమే మన క్రమశిక్షణ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రియులారా, పరిశుద్ధత కొరకైన ఆరాటాలు, ఆకళ్ళు తగ్గినాయి మన వాళ్లకు. ఏది చూసాం పెద్ద ఏమీ లేదు. మా రోజుల్లో, నేను మారు మనసు పొందిన తొలి రోజుల్లో సినిమా వాల్ పోస్టుల మీద ఒక అశ్లీలమైన దృశ్యం కనబడితే మళ్ళీ పెద్దల అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, అక్కల దగ్గర, అక్క ఇలాంటివి చూసేసాను, చాలా పాపం చేశానని బాధ అనిపించేది. వాళ్ళు కోప్పడి తల తిప్పేసుకోలేకపోయావు తమ్ముడా, అవన్నీ చూడడం ఏంటి, మనం దేవుని పిల్లలం, అపవిత్రమైన అశ్లీలమైన చిత్రాలు చూడడం ఏంటి అని కోప్పడేవాళ్ళు. కానీ ఈ రోజున చేతిలోనే పెట్టుకొని ఇలా చూసుకునే కూర్చుంటున్నారు. వీళ్ళు పరిశుద్ధత మీద ఆకలి ఉందని అనుకోవాలా? ఇలా చెప్తాను, ఏమనుకోకండి. ఈ అశ్లీలమైనవన్నీ చూపించి, అశ్లీలమైనవి వినిపించి మన లోపలికి పాపం రావడానికి 2 తలుపులండి. ఈ 2 కలిపి, కన్నులు ఒక తలుపు, ఈ 2 చెవులు ఒక తలుపు. దీన్ని తలుపులేయటం బాగా రావాలి. వీటికి తలుపులేయటం బాగా రాకపోతే ఈ 2 కళ్ళల్లోంచి పోతాయి, ఈ 2 చెవుల్లోంచి పోతాయి, నీ మనసును అపిత్రం చేస్తాయి, నీ హృదయం అపిత్రం చేస్తాయి, నీ చేతలు అపిత్రం చేస్తాయి, నీ నడకను అపిత్రం చేస్తాయి. జాగ్రత్త పడండిరా అంటే జాగ్రత్త పడ్డం రావడంలా. మేము రక్షణ పొందినప్పుడు సాక్ష్యాల్లో మేము చెప్పుకునే ఒక మంచి మాట, నాకు సినిమాలు పిచ్చి ఉండేది, సినిమాలు చూడడం మానేసాను, పెద్ద సాక్ష్యం ఉండేది ఆ రోజుల్లో మాకు. సైతాను కూడా, మీరు సినిమా హాల్కి వచ్చి, అదే వెండి తెరకు వచ్చి, ఈ సినిమా మీద అశ్లీలమైన చెత్త పాటలు, డ్యాన్సులు చూసి మిమ్మల్ని అపవిత్రపరచుకోండి అని సినిమాలు కనిపెట్టించాడు. అది వెండి తెర కనిపెట్టించాడు. అక్కడ కొంతమంది రావటం లేదు వెండి తెరకి. అందరూ పీల్చిన గాలి మేము పీల్చుకొని మేము జబ్బులైపోవడం ఎందుకని వెండి తెర ముందుకు రావటం మానేశారు. సైతానికి మన మీద ప్రేమ ఎక్కువైపోయి, అయ్యో పాపం వెండి తెర వరకు రాలేకపోతున్నారా, ఏం బాధపడకండి, బుల్లితెర కనిపెట్టాను, ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. అది బుల్లితెర అంటే టీవీ అమ్మా. దాని మీద కూర్చొని సీరియల్ కథ మీద సీరియల్ కథ, ఎవడి సినిమా మీద సినిమా చూసుకుని కూర్చుంటున్నారు. అది కూడా ఇంట్లో కూర్చుని కూడా చూడడానికి బోరు కొట్టేస్తున్నది. అందుకని బుల్లితెర మీద కూడా కూర్చోట్లేదు. సైతాను మన మేనమామకి మన మీద ప్రేమ ఎక్కువైపోయి, అయ్యో వెండి తెర దగ్గర కూర్చోలేకపోతున్నారా, సరే నేను బుల్లితెర ఇచ్చాను, అక్కడ కూడా కూర్చొని చూడలేకపోతాను, ఏం బాధపడకండి, చిట్టి తెర తయారు చేశాను, చేతిలో పెట్టి చూసుకోమన్నాడు. ఇప్పుడు అందరి చేతిలో చిట్టి తెరే. అది చూసుకుంటూ ప్రియులారా, కళ్ళల్లోంచి పోతుంది అపవిత్రత, చెవుల్లోంచి పోతుంది అపవిత్రత, ఏమంటే మనసంతా అపవిత్రం అవుతుంది, హృదయం అంతా అపవిత్రత నిండుకుంటుంది, జీవనం అంతా అపవిత్రత అయిపోతూ ఉంది. అయినా స్పృహ లేదండి క్రైస్తవ సంఘానికి. 1 తెస్సలోనికీయులకు పత్రిక 4:3 వినండి, పరిశుద్ధత క్రమశిక్షణ మనకు ఇవ్వండి. మన పోరాట జీవితంలో పరిశుద్ధ జీవితమే మన క్రమశిక్షణ. ప్రియులారా చూపిస్తాను రండి. 1 తెస్సలోనికీయులకు పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా మీరు జీవించడమే దేవుని చిత్తం.
అలా జీవించాలంటే జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. నేను తరచుగా మాట్లాడుతుంటాను, సైతాను బలమైన వాడా లేదా జారత్వం బలమైనదా అంటే సైతాను పెద్ద బలమైనోడు కాదండి. జారత్వంతో పోలిస్తే సాతానుని ఎదిరించండి, సాతానుతో పోరాడండి అని అన్నాడు కానీ జారత్వాన్ని ఎదిరించండి, జారత్వంతో పోరాడండి అని బైబిల్లో లేదు. జారత్వం నుంచి పారిపోండి, దాంతో దెబ్బలాట మీరు ఆడలేరు. జారత్వము, వ్యభిచారము సైతాను కంటే బలమైనవి మన జీవితాలు పాడు చేయడానికి. కానీ క్రైస్తవ సంఘానికి ఇది బుర్రకి ఎక్కడం లేదండి. అందుకనే పారిపోయి గెలవండి మీరు అన్నాడు. యోసేపు పారిపోయే గెలిచాడండి. ఈ రోజున జారత్వం, వ్యభిచారం, ఈ లైంగిక సంబంధమైన పాపాలు మన ప్రవర్తన మీద కలంకం తెచ్చేటువంటి పాపాల నుంచి పారిపోవడం మనకు వస్తున్నదంటారా? పారిపోకుండా గెలవటం అనేది బైబిల్లో 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పారిపోకుండా గెలిచారు. అది ఎక్సెప్షన్, అది వారికే సొంతం. దేవుడు గొప్ప కృపచో ఆ భాగ్యం వారికి ఇచ్చాడు, కానీ మనకెవరికి ఆ భాగ్యం లేదు. పారిపోయే మనం గెలవాలిగా, నిలిచి గెలవలేము. నిలిచి గెలిచిన సంఘటనలు 3. అందులో మొదటి సంఘటన జ్ఞాపకం చేస్తాను, వినండి. రాహాబు అనే వేశ్య ఇంటికి వేగులు వారు వచ్చారు. ఆమె మిద్దె మీద దాచింది. ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆమె వారితో కానీ వారు ఆమెతో కానీ ఏ పాడు పని చేయలేదు. పాడు పని ఆలోచన లేకుండా బతికి తమ పవిత్రతను కాపాడుకున్నారు. అది ఎక్సెప్షనల్ కేస్. నిలిచి గెలిచారు వాళ్ళు. బెత్లెహేము కళ్ళములో రాత్రంతా కూడా బోయేసు కాళ్ళ మీద దుప్పటని తీసి అతని కాళ్ళ మీద తలకాయని పెట్టి అక్కడ నిద్రపోయింది. బోయేసు రూతుతో కానీ రూతు బోయస్తో కానీ ఏ పాడు పనికి వారు తొందరపడలేదు. వారు నిలిచి గెలిచారంతే. వినండి ప్రియమైన స్నేహితులారా, అటు తర్వాత తనతో ప్రదానం చేయబడినటువంటి మరియతో యోసేపు వాళ్ళు కలిసి బ్రతికారు, కానీ ఆమె పిల్లాడిని కనువరకు అతడు ఆమెను ఎరగలేదు అని రాసి ఉంది. వాళ్ళు కలిసే ఉన్నారు, కానీ ఎక్కడ శరీరక పాపానికి వారు నిలిచి వారు గెలిచినారండి. వాళ్ళ ఆ రోజున ఈ 3 కేసులు మినహాయించి మిగిలినవని పారిపోయి గెలవాల్సినవే. ఎవరైనా పారిపోయి గెలవాల్సిందే. అందుకనే పౌలు మాట అన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం అంటాడు, యవనుడా యవనేచ్ఛల నుంచి పారిపో. గతించిన 1 నెలలో ప్రియులారా, అక్టోబర్ మాసంలో ప్రపంచంలో ఒక మంచి దైవ సేవకుడు అండి. ఆయన ప్రసంగాలంటే పిచ్చెక్కినట్టు ఉంటుంది నాకైతే. ఎంత మంచి బైబిల్ ఎక్స్పోజిషన్ చేస్తారో పెద్ద ఆయన. చాలా మంచి దైవజనుడు. ఈ పాపం ఇది ఎవరికి మినహాయింపు కాదు. ఏ వయసులో ఉన్నోళ్ళకైనా ఇది ప్రమాదం అని చెప్పడానికి చెప్తున్నాను. 73 సంవత్సరాలు పైబడిన పెద్ద ఆయన 30 సంవత్సరాలు లోపల ఉన్న యవనస్తురాలతో అతను చిక్కితే అమెరికా దేశంలో ఉన్న వాళ్ళ సంఘం అతని సంఘం నుంచి బహిష్కరించింది. పెద్ద వాళ్ళ కాన్ఫరెన్స్ స్పీకర్లుగా వాడుకున్నారు. ఇన్ని మంచి వాక్యోపదేశకుడు, మంచి ప్రసంగాలు రాసినవాడు, చెప్పినవాడు, ప్రపంచంలోనే పేరుగాంచిన పెద్ద కాన్ఫరెన్స్ల్లో స్పీకర్గా వాడబడిన వాడు. ప్రియులారా, ఈ విషయంలో దొరికిపోగానే పెద్ద సేవకులంతా దుఃఖపడుతూనే, బాధపడుతూనే, కోపంతోనూ ఆయన మీద ఏదేదో మాట్లాడుతుంటే అవన్నీ చదువుతుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు యూట్యూబ్లో వింటున్నప్పుడు అయ్యో ప్రభా ఏంటి దుస్థితి. నిలిచి గెలవలేము, పారిపోయి గెలవాలి. నిలిచి గెలవలేము, పరిశుద్ధత కొరకు పారిపోయి గెలవాలి. మరి పారిపోతున్నామని ఓడిపోయామని అనుకుంటే ఎవడైనా అనుకోని పొతీఫరు భార్య అవ్వ పారిపోతూ గెలిచానంటావేంటంటే బట్టను వదిలేశాడు దాని చేతిలో. నేను గెలిచాను అని యోసేపు అరుచుకుంటూ పరిగెత్తాడేమో. పారిపోయి గెలిచాడు యవనస్తుడు. ఇప్పుడు అదే మాట మీతో చెప్తున్నాను. ప్రియులారా, ఏంటి మన క్రైస్తవ క్రమశిక్షణ? క్రీస్తు యొక్క సైన్యముగా మన క్రమశిక్షణ ఏంటి? హోలీనెస్ ఈజ్ అవర్ డిసిప్లిన్. పరిశుద్ధతే మన క్రమశిక్షణ. పరిశుద్ధత కొరకు ఆరాటపడాలి, పరిశుద్ధ జీవితం కొరకు తపన పడాలి. దావీదులాగా హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లుగా నన్ను చెయ్యి దేవా అని పరిశుద్ధత కొరకైన అంత తీవ్రత దేవుని పిల్లలు రావలసిన భ్రష్టు పట్టిన రోజుల్లో బతుకుతున్నాం. లోకమాలిన్యం అంటేసుకుంటుంది, లోక కలంకం అంటేసుకుంటుంది.
ఆ కారణం చేత ప్రియ సోదరి స్నేహితులారా, పరిశుద్ధతే మన క్రమశిక్షణ అనుకోవాలి. లేకపోతే పోరాటాల్లో జయం మన వల్ల కాదనే విషయం దయించి మీరు గమనించండి. ఏ ఏరియాల్లో ఎవడు హోలీనెస్ చెప్పాను. డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవితంలో, చర్చ్ లైఫ్, సంఘ జీవితంలో, మినిస్టేరియల్ లైఫ్, ఎవడి సేవా జీవితంలో, అన్నిటిలో కూడా హోలీనెస్ కోరుతున్నాడు ఆయన. ప్రతిష్ఠితమైన రాయ్, యెరూషలేము యోధాలున్న పాత్రలన్నిటి మీద యెహోవాకు ప్రతిష్ఠితమైన రాయ్. దేవుని మందిరములో ఉన్న పాత్రలు ఎదురుగొన్న పల్లెం మీద యెహోవాకు ప్రతిష్ఠితమైన రాయ్. ఆ గుర్రాలు కొన్న కళ్ళాల మీద యెహోవాకు ప్రతిష్ఠితమని రాయ్. ఏమిటి ఇదంతా అంటే కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో పరిశుద్ధతే మన క్రమశిక్షణ. ఈ రాత్రి వేళ నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, తల్లిదండ్రులుగా పరిశుద్ధ జీవితం కొరకు మనకున్న ఆరాటం ఎంత? మనం చూస్తున్న మన పిల్లలు పరిశుద్ధ జీవితాన్ని గురించి ఏమి నేర్చుకుంటున్నారు వాళ్ళు? ఇది ఎక్కడే కూర్చున్న మనం తేల్చుకోవాలి. మనం ఏంటి మా క్రమశిక్షణ ప్రభువా? ఏమి క్రమశిక్షణ చేసుకుని బతుకుతున్నాం మేము? అసలు హోలీనెస్ కొరకు మా జీవితంలో పెద్దపీట వేసుకుని బతకవలసిన మేము ఆ హోలీనెస్ కొరకు తపనే లేకుండా అయిపోయింది ఏంటి ఈ రోజుల్లో? ఇది ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. 3 చెప్పాను, 4 చెప్తాను రండి. మన సైన్యాధిపతి ప్రభు అయిన యేసు, మన ధ్వజము ప్రేమ, మన క్రమశిక్షణ పరిశుద్ధత. నేను 4వ సంగతి చెప్తున్నాను, మన ఆయుధం దేవుని వాక్యం. అవర్ వెపన్ ఈజ్ గాడ్స్ వర్డ్. మనకు దేవుడిచ్చిన ఆయుధం దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఒక వచనం రాశాడు. దేవుని వాక్యం సజీవమనిదై, బలము గలదై, 2 అంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గమ కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ దేహములను చివరికి మూలుగులు కూడా దూసుకుపోయేటంత శక్తి దానికి ఉందని రాశాడు. కానీ ఇప్పుడు చెప్తాను వినండి. ఈ వాక్యం ఇది గొప్ప ఆయుధం. అయితే అది వాడుకోవడం వస్తేనే ఇది ఆయుధం, లేకపోతే ఇది కాగితాలు, దాని మీద అక్షరాలే. ఇది ఉత్తి కాగితం, దీని మీద రాసిబడిన ఉత్తి అక్షరాలే. దీన్ని వాడుకోవడం రావాలి. మీరు రాసుకోగలిగితే వరుసగా చెప్తాను. వాక్యమును ఆయుధంగా వాడుకునే క్రమంలో ఒకసారి 119 కీర్తన పెట్టుకోండి. ఈ వాక్యాన్ని ఆయుధంగా వాడుకునే వాళ్ళ దగ్గర ఎలాంటి అనుభవాలు ఉండాలో భక్తుడు కోరుతున్నాడు, అది మీకు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం వినండి. మొదటి చెప్తాను చూడండి. ప్రే ఫర్ ఇట్. ఈ వాక్యం కూడా ప్రార్థించాలి మనం. ఎందుకంటే వాక్యం దేవుని ఆత్మచేత రాయబడింది గనక అది మనకు అర్థం కాదు. కాబట్టి వాక్యం కొరకు ప్రార్థించాలి. 119 కీర్తన 18 అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ప్రే ఓవర్ ఇట్. నువ్వు చదివిన వాక్యం, విన్న వాక్యం మీద ప్రార్థించు. అది ఒకటి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. అక్కడే 119 కీర్తనలోనే 15 ఇలాగుంది, చదువుతున్నాను చూడండి. నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను, నీ త్రోవలన్నయూ నేను మన్నించెదను. ఇదేంటో తెలుసా? పాండర్ ఇట్ అనగా లోతుగా ఆలోచించు, వాక్యాన్ని ధ్యానం చెయ్యి. అప్పుడు వాక్యము నీకు ఆయుధంగా పనిచేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం చేతిలో ఉంది, దేవుని వాక్యం మనసులో ఉంది, దేవుని వాక్యం హృదయంలో ఉంది, దేవుని వాక్యం నోట్లో ఉంది. కానీ పోరాట జీవితంలో అదొక ఆయుధములాగా వాడడం ఎందుకు రావటం లేదంటే ఈ ఎక్స్పీరియన్సెస్ లోపిస్తున్నాయి. విన్నా చదివిన వాక్యం మీద ప్రార్థన చేసుకోరు, మరికొంతమంది దాన్ని ధ్యానము చేయరు. ధ్యానం చేయటం అంటే ఒక మాటలో నెమరు వేసుకోవడం. మీరేమనుకోకపోతే చెప్పనా, పరిశుద్ధమైన జంతువుల నెమరేస్తాయి, అపరిశుద్ధమైన జంతువులుగా నెమరేయడం రాదు. చదువుకోండి లేవీకాండంలో. పరిశుద్ధమైన జంతువులుగా నెమరేయడం వస్తుంది, అపరిశుద్ధమైన జంతువులు మింగుతాయి తప్ప నెమరేసుకోవవి. ఈరోజు పరిశుద్ధులైన దేవుని పిల్లలు దేవుని వాక్యం నెమరు వేసుకోగలుగుతారు. అపరిశుద్ధ జీవితం ఉండే వాళ్ళు వింటారు, పోతా అంతే, మళ్ళీ ధ్యానం చేయరు. నేనేం తప్పుపడ్డం లేదు మిమ్మల్ని, మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. ప్రే ఫర్ ఇట్. రెండవది పాండర్ ఇట్. 2 విషయం. 3వ విషయం చెప్తాను చూడండి. ఇక్కడే రాసి ఉంది 119 కీర్తనలో 11 ఇలా ఉంటుంది. రాత్రి చదివాము, మరి సందర్భం వచ్చింది కనుక చదువుతున్నా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఏం చేస్తున్నాను, నేను ఉంచుకొని ఉన్నాను. ప్రిజర్వ్ ఇట్. నీ హృదయములో దాన్ని భద్రపరుచుకో. దానికి కింద రాత్రి మనం చదివే మరువకయుందును. 16వ వచనంలో నీ వాక్యము నేను మరువకయుందును.
అటు తర్వాత ప్రియమైన మిత్రులారా ఇంకో విషయం చెప్తాను చూడండి. 1-4 వచనాలు 119 కీర్తనలోనే మీరు చదివితే అనుసరించి గైకొనుచు, తర్వాత ప్రియులారా వినండి, గైకొన వల్లనే మాటలు కనబడతాయి. ఇవంటే ప్రాక్టీస్ ఇట్, వాక్యాన్ని ప్రాక్టీస్ చెయ్యి. ఏదైతే విన్నావో అది నీ జీవితంలో ప్రాక్టీస్ చెయ్యాలి. విని వదిలిపెడితే అది పోతుంది, దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఇప్పుడు నేను 4 సంగతులు చెప్పాను. 5వ సంగతి జ్ఞాపకం చేస్తాను చూడండి. 13వ వచనంలో ఉంది. 13వ వచనం, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించిన. ప్రొక్లైమిట్, వివరించు. అప్పుడు వాక్యాయుధం వాడుకోవడం నీకు చేతనైందన్నమాట. ఈ 5 విషయాలు 5 వేళ్ళ గుర్తుపెట్టుకోండి. ప్రే ఫర్ ఇట్, వాక్యం ద్వారా ప్రార్థించు. పాండర్ ఇట్, దాన్ని లోతుగా ధ్యానించు, ఆలోచించు. తర్వాత ప్రియులారా ప్రిజర్వ్ ఇట్, నీ హృదయంలో భద్రం చేసుకో. దాని తర్వాత ప్రాక్టీస్ ఇట్, వాక్యాన్ని అభ్యాసం చేయి, అవలంబించు. చివరిగా ప్రొక్లైమ్ ఇట్, దాన్ని ప్రకటించు. అంతే. ఈ 5 అనుభవాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే ప్రియులారా వాక్యాయుధం వాడుకోవడం మనకు వస్తుందన్నమాట. ఇంకెక్కువ మీతో చెప్పలేను. వినండి ప్రియులు, ఈ పోరాట జీవితంలో క్రీస్తునే సైన్యాధిపతిగా పెట్టుకొని, ప్రేమనే ధ్వజముగా పెట్టుకొని, పరిశుద్ధతనే క్రమశిక్షణగా పెట్టుకొని, లేఖనాన్ని ఆయుధంగా పెట్టుకొని బ్రతకమంటుంది ఈ పోరాట జీవితం కొరకు వాక్యం. 5వ సంగతి చెప్తాను, సమయం అవుతుంది కానీ. 5వ సంగతి ఏంటనంటే అవర్ స్ట్రెంగ్త్. మరి మన బలం ఏంటి? మన బలం ఏంటనంటే వినండి, పరిశుద్ధాత్ముడే మన బలం. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడే మన బలం. అపోస్తలుల కార్యం 1:8 శిష్యులతోనే ప్రభు చెప్పినారు, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. శక్తి పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల వరకు సాక్షులవుదురు గాని అన్నాడు. పరిశుద్ధాత్ముడే మనకు బలం. అందుకని ఎఫెసీ 5:18 అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండొకడే గాని మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఆత్మతో నింపబడండి అన్నాడు. ప్రియులారా వినండి, మనం ఎంతగా దేవునికి లొంగిపోతామో ప్రార్థించినప్పుడు, ఎంతగా దేవునికి లోబడిపోతామో ఆరాధించినప్పుడు, ఎంతగా దేవునికి లోబడతామో దేవుని వాక్యం వింటున్నప్పుడు, మన లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరిస్తాడు. మన అన్ని ఏరియాల్లో ఆవరిస్తాడు. మన ఆలోచనలు, మన ఆశలు వినండి ప్రియులారా, మన జీవితం నిండా ఆవరించి వినండి మన శక్తివంతులుగా చేస్తాడు. అందుకొరకు ఆయన ఫలము ఇచ్చాడు, అందుకొరకు ఆయన వరములు ఇచ్చాడు. మాకు వరములొద్దు, మాకు ఫలమే అంటే వీళ్ళు నాన్ క్యారిస్మాటిక్స్ అన్నమాట. వీళ్ళది ఒక ఎక్స్ట్రీమ్. వరముల గురించి ఆలోచించారు, ఫలం ఉంటే చాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, అటు తర్వాత ఏమో మంచితనము, దయాలుత్వము, దీర్ఘశాంతము, తర్వాత విశ్వాసము, ప్రేమ, సాత్వికం, ఆశ. మాకు ఫలం ఉంటే చాలండి, మాకు వరాలు అక్కర్లేదంటారు. వరాలు లేకపోతే నువ్వేం సేవ చేస్తావు? మరి కొంతమంది ఏమో ఫలం మాకు అక్కర్లేదండి, మాకు వరాలు ఉంటే చాలనుకుంటారు. వీళ్ళు బలహీనులే. క్యారిస్మాటిక్స్ ఏమో వరాల మీద పనిచేస్తారు, నాన్ క్యారిస్మాటిక్స్ ఏమో ఫలం మీద పనిచేస్తారు. ఎవరి పని సరిగా లేదు. ఈ 2 అవసరమే. ఇది బ్యాలెన్స్ అండి. వరములతో సంఘము లోపలున్న వాళ్ళకి సేవ చేయు, ఫలముతో పైనున్న వాళ్ళని ఆకర్షించుకో. అమ్మ అర్థమవుతుందా? వరములతో లోపలున్నోళ్ళకి పరిచర్య చేయి, నీ ఫలముతో బయట ఉన్నోళ్ళని ఆకర్షించగో. అప్పుడు సేవ ఫలభరితమైనట్టు, నీ జీవితం సార్థకమైనట్టు. పరిశుద్ధాత్ముడు నీ లోపలగా వచ్చినటువంటి వాడు, అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, వరములిచ్చేవాడు, ఫలమును పండించేవాడు. ఫలముతో బయట వాళ్ళకి నువ్వు సేవ చేద్దువు గాని, వరముతో లోపల నువ్వు సేవ చేద్దువు గాని, మెట్టుకు నువ్వు ఆత్మానుసారుగా బ్రతుకుదువు గాని. ఈ సైన్యములో నీ బలం పరిశుద్ధాత్మ దేవుడే. కానీ ఈరోజు చాలామంది ఏమంటే ఆత్మతోనే ఆరంభించినారు, కానీ శరీరానుసారంగా పరిపూర్ణం అవుదామన్నట్టు మారుతున్నారు. ఈ మాట పౌలు గలతీయులతో చెప్పాడు. ఇది కొంచెం చూడాలి మనం. ఈరోజు నా బలాన్ని కోల్పోయి బలహీనులమై వినండి ప్రియులారా, సంసోనులాగా ఏమంటే శక్తి అంతా కోల్పోయినట్టుగా తయారవుతున్నాం. చూడండి, చూపిస్తాను. గలతీ 3వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. 3వ వచనం 3:3 ఉంటుంది. మీరెంత అవివేకులైతేరా ఓ ఫూలిష్ గలీషియన్స్, ఓ అవివేకులైన గలతీయులారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించినారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు. ఏంటి మీ మనసు? ఆత్మ బలమును వదులుకొని మీ శరీర బలముతో అన్ని చేసుకుంటారా?
అక్క చెల్లి తమ్ముడన్నా వినండి. కనుక ఈ సైన్యములో మన బలం పరిశుద్ధాత్మ దేవుడే. నేను ఎంత పరిశుద్ధాత్మకు చేరువవుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఎంత బాగా నన్ను ఆవరించుకుంటున్నాడు, నన్ను ఆక్రమించుకుంటున్నాడు, నా తలంపులను ఆక్రమించుకొని, నా ఆశలను ఆక్రమించుకొని, నా జీవన శైలిని ఆక్రమించుకొని, నా జీవితం మీద ఆయన సర్వాధికారిలాగా ఏలుబడి చేసేటువంటి అనుభవాలు నీకు నాకు మనందరికి అవసరం. అప్పుడే మనము ఈ పోరాట జీవితంలో మంచి బలం కలిగి ఉన్నట్టు లెక్క. ఒక మాట మీతో చెప్పన, దేవుని ఆత్మ బలము లేకపోతే మనమంతా వినండి ప్రియులారా, లోయలో ఎండిపోయిన ఎముకలు లాంటి వాళ్ళమే. డ్రై బోన్స్ ఇన్ ద వ్యాలీ, డ్రై బోన్స్ ఇన్ ద వ్యాలీ. ఈ రోజున క్రైస్తవ సంఘముల విశ్వాసులు లోయలో ఎండిన ఎముకల్లా కనబడుతున్నారు. దేవుని యొక్క జీవాత్మ వాళ్ళ మీదకి వస్తేనే తప్ప వీళ్ళు మహాసైన్యంగా మారలేరు, మహాసైన్యంగా మారలేరు. కావున నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ జోక్యం నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత? ఆయన సంపూర్ణంగా నేను ఆక్రమించుకుంటున్నాడా? నీ ఆలోచనలు ఆయన కంట్రోల్లోనికి వచ్చినాయా? మన ఆశలన్నీ ఆయన కంట్రోల్లోనికి వచ్చాయా? మన మాటలన్నీ ఆయన కంట్రోల్లోనికి వచ్చినాయా? మన చేతలు నేను కంట్రోల్లోకి వచ్చాయా? నా ఇష్టం నేను మాట్లాడుకుంటా, నా ఇష్టం నేను ఆలోచించుకుంటా, నా ఇష్టం నేను ఆశపడతా, నా ఇష్టం నేను పని చేసుకుంటా, నా ఇష్టం నేను పోతా అన్నట్టుగా బ్రతుకుతుంటే, అమ్మ వినండి, చెల్లి అక్క వినండి, అన్నదమ్ములారా వినండి, మన బలము లేని మనుషులమై ఎండిన ఎముకల్లా కూర్చున్నాం. అక్కడ లోయలో ఎండిపోయిన ఎముకలు, ఇక్కడ సంఘాల్లో ఎండిపోయిన ఎముకల్లా కూర్చుంటున్నాం మనం. జీవాత్మ యొక్క బలం అది మనకు అది లోపించి బ్రతుకుతున్నామని మీరు గమనించండి. ఇంటికెళ్ళా చదవండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి, 9-10 వచనాలు చదవండి. చెప్పి వివరిద్దాం అనుకున్నాను కానీ సమయం లేదు కనుక మీకే వదిలేస్తున్నా. చదవండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాలు, తర్వాత 9-10 వచనాలు తర్వాత చదవండి, మీకు తెలుస్తుంది. తర్వాత 6వ సంగతి చెప్తాను. ఈ పోరాటంలో మనకి సైన్యాధిపతి ఉన్నాడు, మనకు ధ్వజం ఉంది, మనకు క్రమశిక్షణ ఉంది, మనకు ఆయుధం ఉంది, మనకు బలం ఉంది కదా. ఇప్పుడు 6వ సంగతి ఏంటంటే మనకు వ్యూహం ఉండాలి. అవర్ స్ట్రాటజీ ఏంటి? మన వ్యూహం. వాట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ? వినండి చెప్తాను. అవర్ స్ట్రాటజీ ఈజ్ అవర్ గాడ్స్ గైడెన్స్. దేవుని నడిపింపే మన వ్యూహం. ఈ బైబిల్ దేవుడు నడిపించేవాడండి. పాడుకుంటున్నారు కూడా ఈ మధ్య బాగా నడిపిస్తాడు నా దేవుడు. చెప్పరే, నిజంగా నడిపిస్తాడు? నన్ను నడిపింప కింద ఉన్నారా? నిజంగా నేను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడా? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపంటారు. మంచిదే, పాట చాలా మంచిది, చాలా అర్థవంతమైన పాట రాసిన. ఆయన నడిపిస్తున్నాడా? మనం పాడుకుంటున్నప్పుడు సైతాన్ ఎక్కడ ఉంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడంటాడు అని గుర్తొత్తుదే అని వికరించిన వాడు. మన పాటలు వికరింతల పాలు అవ్వడం లేదా సైతాన్ వలన? మరి ఆయన నడిపింపులోనే ఉంటే నేను ఒక్క దావీదు జీవితం చూపిస్తాను. చాలా చెబుదామనుకున్నాను కానీ చాలు. ఒక దావీదు జీవితంలో దేవుని నడిపింపుని ఎంత బాగా కోరుకున్నాడో చూపిస్తాను. ఇవి మీరు చాలా వచనాలు ఉంటుంది, నేను అవసరమైనవి చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు 1 సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం కలిపి చదివితే 8 సార్లు దేవుని నడిపింపై తన వ్యూహంగా పెట్టుకొని పనిచేసినాడు దావీదు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయానికి రండి, మచ్చుకు చూపిస్తాను మీకు. ఈ 2వ సమూయేలు గ్రంథం వరకు 8 సార్లు ఈ మాట మీరు చదువుతారు. 8 టైమ్స్ మీకు దొరుకుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం చదువుతాను చూడండి మిత్రులారా. ఇలా ఉంది. 23వ అధ్యాయం 2వ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతమ చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. మళ్ళీ 4వ వచనం చూడండి. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. మీరు 2వ సమూయేలు గ్రంథం వరకు చదివితే 8 సార్లు తన యుద్ధాలు చేయవలసి వచ్చినప్పుడు, తన పోరాటం చేయవలసి వచ్చినప్పుడు, దేవా నన్ను ఏం చేయమంటావు అని దేవుని దగ్గర విచారం చేశాడు. ఈ సైన్యమైన మనం ఈ లోకంలో ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. దేవా ఏం చేయమంటావు? పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఇలాగన్నాడు, నీవు ఆ దమస్క పట్టణంలో పో, అక్కడ నువ్వు ఏమి చేయవలనో నీకు చెప్పబడుతుంది.
దేవుడు నడిపించేవాడు. నీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు, నీ కుటుంబ జీవితంలో నువ్వు నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు, దేవా ఏం చేయమంటావు అని విచారణ చేయడమే మన వ్యూహం అవ్వాలి. మన సొంత ఆలోచనలు, ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేస్తాను, ఈ ప్రాబ్లంలో ఏమండి ఎలా నేను ప్రవర్తిస్తాను, ఈ సమస్యకేమో ఎలా ఉంటాను, ఇవన్నీ పక్కన పెట్టండి. దేవా నువ్వేం చేయమంటావు, ఆయన దగ్గర విచారణ చేయడమే మన వ్యూహం అయిపోవాలి. అప్పుడు పోరాటంలో విజయమో మన సొంతం అవుతుంది. ఎక్కువ వివరించలేను, రెఫరెన్స్లు రాసుకుంటే చెప్తాను మీకు. ఏమంటే దావీదు ఎన్నిసార్లు అట్లా దేవుని దగ్గర విచారణ చేసినాడో 23వ అధ్యాయం 2-4 వచనాలు చెప్పాను. తర్వాత సిక్లగ్లో 30 అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. మళ్ళీ హెబ్రోనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం, అది 2 సమూయేలు 2:1 ఉంటుంది. 2 సమూయేలు 5:19 వచనంలో ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 5:23 ఉంటుంది. ఎప్పుడు డెసిషన్ మేకింగ్ చేయవలసి వచ్చినా, ఎప్పుడు యుద్ధం చేయవలసి వచ్చినా, ఎప్పుడు సమస్య తన ముందు కనబడుతున్నా, ఎప్పుడు తన జీవితం పోరాటంలా కనిపిస్తున్నా, ఈ దావీదు చేసిన పనేంటో యెహోవా యొద్ద విచారణ చేశాను, అంతే. ఇంకెక్కువ చెప్పలేను. ఇది 6వ సంగతి. చివరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి విషయం ఏంటంటే, ఇంత యుద్ధములు ఉన్నాం, మనకేమో ఒక కమాండర్ ఉండే, మనకేమో ఒక ఫ్లాగ్ ఉండే, మనకేమో ఒక డిసిప్లిన్ ఉంది, మనకేమో ఒక వెపన్ ఉంది, మనకేమో ఒక స్ట్రెంగ్త్ ఉంది, మనకేమో ఒక స్ట్రాటజీ ఉంది. ఇన్ని ఉన్న ప్రొటెక్షన్ లేకపోతే ఎట్లా అండి? ఏది మన భద్రత? ఏది అవర్ ప్రొటెక్షన్? మన ప్రొటెక్షన్ ఏంటనంటే, ఫెయిత్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. మన విశ్వాసమే మన యొక్క భద్రత. అందుకనే దేవుడు సర్వాంగ కవచం ఇచ్చినప్పుడు మనకిచ్చినటువంటి డాలు, అది విశ్వాసం అనే డాల్. దాంతో ప్రొటెక్ట్ చేసుకో. అది ఎరిగిన అపోస్తలుడైన యోహాను ఇలా రాశాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు అక్కడ మనం చదివితే, లోకమును జయించున్నది ఏంటమ్మది? మన విశ్వాసమే. విశ్వాసముతోనే విజయాలు మన సొంతమవుతాయి. సోదరి స్నేహితులారా వినండి, అలాగ విశ్వాసంతో బ్రతుకుతుంటే దేవుడు మన పక్షంగా ఉండగా ఇంకా మనకు విరోధి ఎవడు చెప్పండి? రోమాపత్రిక 8:31 ప్రకారం దేవుడే నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడిక? నీకు విరోధంగా నిలిచి నీతో పోరాడేవాడు ఎవడుంటాడు చెప్పు? కనుక విశ్వాసంతో దేవుని పక్షంగా నీవుండి దేవుడే నీ పక్షంగా ఉంటే ఇక నీకు విరోధి ఎవడు? అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఇది కడవరి గడియ. మన జై జీవితం అనుభవించాలి. ఇది కడవరి గడియ, మన జై జీవితం అనుభవించాలి. ఆ జై జీవితం కొరకు ముందు పోరాటంలో నిలవటం రావాలి. ఈ పోరాటంలో మన సైన్యాధిపతి ప్రభువైన యేసుక్రీస్తే, మరి ఆయన మాట వింటున్నామా, ఆయన వెనకే నడుస్తున్నామా? ప్రశ్న. అమ్మ అర్థమవుతున్నది మొదటి మాట. రెండో సంగతి ఏం చెప్పాను మీకు? మనకు ఒక ఫ్లాగ్ ఉంది, మనకు ధ్వజం ఉంది, అది ప్రేమ. ధ్వజం కిందనే ఉండి మన ఐకమత్యంతో దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఇది రెండో మాట. మనకు డిసిప్లిన్ ఉంది, అదే పరిశుద్ధ జీవితమే మన క్రమశిక్షణ. దాని కొరకు మనకున్న ఆరాటాలు ఎంత. దాని తరువాత మనకొక వెపన్ ఉంది, ఆయుధం, అదే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో 5 అంతల అనుభవం మీతో చెప్పాను, అది అలవర్చుకుందాం మన జీవితంలో. మనకు బలం ఉంది, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మన బలం. మనకు వ్యూహం ఉంది, దేవుని దగ్గర విచారం చేసి ఆయన నడిపింపును చూడడమే మన వ్యూహం. చివరగా మనకు భద్రత ఉంది, అదే మన విశ్వాసం, అదే మన భద్రపరిచేది. నేను అందుకని ఎక్కువసార్లు విశ్వాస విషయమై శ్రద్ధ వహించండి క్రైస్తవులని చెప్తుంటాను. ఆరోగ్యం బాగలేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు పోయినా పర్వాలేదు, అప్పులు వచ్చినా పర్లేదు, తిప్పలు వచ్చినా పర్లేదు, విశ్వాసం పోతే మొత్తం అంతా పోయినట్టే. కనుక విశ్వాస విషయమై సీరియస్గా మనం ఆలోచించాలి. అదే మనల్ని భద్రపరిచేది మన పోరాట జీవితంలో. అందుకని అపోస్తులు అడిగినట్లుగా, ప్రభా మా విశ్వాసం వృద్ధిపరచవా? దేవుడు పిలుస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులు అన్నాడు కానీ పక్కన బిడ్డలు అంటున్నాడు, అది మర్చిపోకండి. భ్రష్టులారు అంటున్నాడు కోపంతో, కానీ బిడ్డలారనే పిలుస్తున్నాడు ఆయన. రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. ఎందుకు మీ విశ్వాసాన్ని అస్వస్థత చేసుకుంటారు, జబ్బు పట్టించుకుంటారు మీ విశ్వాసాన్ని? ఎందుకు మీ విశ్వాసం అభివృద్ధి లేకుండా ఉంచుకుంటారు? తిరిగి రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చే. విశ్వాసములో, విశ్వాసమనే షీల్డ్ లోపల, విశ్వాసమనే కేడెము లోపల, విశ్వాసమనే డాలు పట్టుకొని
మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి విశ్వాసాన్ని ఆయన అనుగ్రహించినాడు. ఈ 7 అనుభవాలు అర్థమవుతున్నది నేను చెప్పే మాట. ఈ 7 అనుభవాల కింద జై జీవితం నేర్చుకోవడం, జై జీవితం పొందడం దేవుని పిల్లలుగా ఇది మనకు సాధన కావాలి, అభ్యాసం కావాలి. అన్ని ప్రశ్నలు ఒకసారి వేస్తాను. నీ కమాండర్ యేసు ప్రభువేనా? నీ ధ్వజము ప్రేమేనా? నీ క్రమశిక్షణ పరిశుద్ధతేనా? నీ ఆయుధం దేవుని వాక్యమేనా? నీ బలము పరిశుద్ధాత్మ దేవుడేనా? నీ వ్యూహం దేవుని చిత్తమేనా? చివరికి నీ భద్రత విశ్వాసమేనా? ఏంటి మన క్రైస్తవ జీవితం? మనం ఆలోచించుకొని ప్రభు పాదాలు పట్టుకోవడం అది మనకు ఆశీర్వాదం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించు. వెసులుబాటు ఆరోగ్యం అన్న వాళ్ళు మోకరించి, ప్రభువా నన్ను నువ్వు పోరాట జీవితంలో ఉంచావు, నీకు వందనాలు. ఈ పోరాట జీవితంలో నా శత్రువు ఎవరో నాకు అర్థమైంది. ఈ రాత్రి నేను పోరాడవలసింది లోకముతో, సాతానుతో, నా శరీరంతో. నా తెలియక నా కుటుంబ సభ్యులతో దెబ్బలాట పెట్టేసుకున్నా, నా తెలియక నా సంఘ సభ్యులతో నేను పోరాటాలు పెట్టుకున్నా. అందుకే విచక్షణ జ్ఞానం కోల్పోయాను. ప్రభువా నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. నా పోరాట జీవితంలో సరిగా బ్రతికి నేను గెలవడానికి కావలసిన కనికరం చూపండి నాయన అని ఎవరికి వారు మేము ప్రార్థన చేసుకుందాం. నోరులు తెరవండి, చిన్న స్వరాలతో ప్రభువుని వేడండి. నీ కమాండర్ ఎవరు? నీ ఫ్లాగ్ ఏంటి? ప్రియమైన మిత్రులారా, నీ నిస్సి ఏంటి? నీ ధ్వజం ఏంటి? అయ్యో నీ డిసిప్లిన్ ఏంటి? నీ వెపన్ ఏంటి? నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీ స్ట్రాటజీ ఏంటి? నీ ప్రొటెక్షన్ ఏంటి? ఈ 7 అంతల అనుభవంతో పోరాట జీవితం సరిగా జీవిద్దాం, గెలుద్దాం ప్రియులారా. జయం మనది, జయం మనది, జయం మనది. యేసుక్రీస్తుని బట్టి అత్యధిక విజయానికి పిలువబడిన వారమని ఎక్కడ నెగిటివ్ థాట్స్ రాకుండా, ఏమండి వ్యతిరేకమైన అననుకూల ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా నాకు జయముంది, నేను జయించగలుగుతాను, శరీరాన్ని జయించగలుగుతాను, సాతానుని జయించగలుగుతాను, లోకాన్ని నేను జయించగలుగుతాను. ఇది నమ్మి ప్రభువుకు అప్పగించుకుంటే ఈ 7 అంతల అనుభవం మన సొంతమైతే జై జీవితం మన ఖాతాలో ఉంటుంది. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కడవర గడియ జై జీవితం జీవించాలని మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు. గత రాత్రి మాతో మాట్లాడావు, ఈ రాత్రి కూడా మాతో మాట్లాడుతున్నావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జై జీవితం అలవర్చబడక ఓడిపోతూ, పడిపోతూ, అపజయం పాలవుతూ, నిర్వీర్యమైపోతూ, నిస్సత్తువైపోతూ, నిర్జీవమైపోతూ, నీరు గారిపోతూ మా భక్తులు కనబడుతున్నాయి. మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. జై జీవితం మాకు దయచేయండి. మా సైన్యాధిపతివైన నీ వెనుక నడ్డం మాకు నేర్పించండి, నీ మాటకు లోబడ్డం మాకు నేర్పించండి నాయన. దేవా, ప్రేమని మేము పతాకంగా పెట్టుకొని మేము ఆ పతాకాన్ని మోసుకుంటూ పోయి విజయం సంపాదించడానికి సహాయం చేయండి. దేవా, పరిశుద్ధతే క్రమశిక్షణగా పెట్టుకోవడం నేర్పించము. ఇట్లా 7 అంతల అనుభవంతో మా ఆధ్యాత్మిక జీవితాలు మెరుగుపరచండి. చెప్పబడిన వాక్యం నిష్ఫలము కాకుండా రావలసిన ఫలము ఈ వాక్య పరిచర్యకు రానిమ్మని, మా ప్రియులందరి హృదయాలలో మీరు ఆత్మకార్యం చేయమని, రేపటి దినం మరలి మేము కలుసుకోవాలి, మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యంతో నన్ను నింపండి, మా ప్రియులను కూడా తీసుకురండి. మేము కలిసి నీ సన్నిధిలో నీ వాక్య ధ్యానములో దీవించబడు కృప మాకివ్వండి. ప్రభు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా, నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా, నీకే స్తోత్రములు. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. అవి మనుషులకు అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా, నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి
యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు.